This conference will now be recorded. So it is from the starting itself, Ketia manaki ikkada undi kadandi. So this is nothing but the title bar, and this is a menu bar, right? This is menu bar, and the tools that are displayed. Sorry, if you see here, it is a title bar. So ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా నా కర్సర్ మీకు కనిపిస్తుంది కదండి. సో దిస్ ఇస్ అ టైటిల్ బార్ అండ్ దిస్ ఇస్ ద మెనూ బార్. ఇన్ ద మెనూ బార్ it having the start, file, edit, view, intersect, tools and windows and help, right? Likewise, we are having this, and the tools that are from any workbench that will be displayed on the side, or else in the down of this టూల్ బార్స్. మనకి ఈ టూల్స్ ఏవైతే ఉన్నాయో, సో టూల్ బార్స్ అన్ని కూడాను వీటిలో డిస్ప్లే అవుతాయి అనమాట. సో దిస్ విల్ బి కాల్డ్ యాజ్ ద డాకింగ్ ఏరియా. సో వీటిని డాకింగ్ ఏరియాస్ అంటాము. ఇఫ్ వీఆర్ గోయింగ్ టు ఎనీ మాడ్యూల్, ఏదైనా మాడ్యూల్లోకి వెళ్తానే మనకి డిస్ప్లే అన్ని కూడాను ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఐఎమ్ గోయింగ్ టు చెక్. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ప్రజెంట్ వీటిలో మీరు చేసుకోవాల్సిన ఇంప్రూవ్మెంట్స్ ఏమి ఉన్నాయో చెప్తాను. ఓకే, రైట్. ఇఫ్ యూ హ్యావ్ ఎ పెన్ అండ్ పేపర్, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. అది నోట్ చేసుకోండి ఒకసారి. సో ఫర్ ద స్టార్ట్ మెనూ, టెల్ మీ. సార్ మా స్టక్ అయిపోయింది సార్, అంటే మీ కర్సర్ ఎక్కడికి మూవ్ అవ్వట్లేదు, అట్లా ఇంటర్ఫేస్ ఓపెన్ అయ్యి అట్లా ఆగిపోయింది. ఏమన్నా చేస్తున్నారు సార్ దాని మీద? ఇప్పుడు కనిపిస్తుందండి మీకు? ఇప్పుడు ఏం కనిపిస్తుంది మీకు స్క్రీన్? జస్ట్ ఇంటర్ఫేస్ ఓపెన్ అయ్యి మా కర్సర్ ఒక నార్మల్ ఓపెన్ స్పేస్ లో పెడుతుంది సార్, అంతే, ఏం కనపడలేదు. మిగతా వాళ్ళందరికీ అలాగే కనిపిస్తుందా? అలాగే ఉంది సార్. సో నేనేమో ఓపెన్ చేసినా కనిపించట్లేదు. ఒక్క నిమిషం అండి. సో ఇప్పుడు ఓపెన్ అవుతుందా? ఇప్పుడు ఏం కనిపిస్తుందండి? ఓపెనింగ్ బ్లాక్ కనిపిస్తుంది స్క్రీన్ కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చింది. If you see here, cursor move అవుతుందా మరి? So see, I'm changing the initial interface, the interface to Sketcher interface. So I have to go for the start menu and go for the mechanical design. There you can go for a Sketcher workbench or a part design workbench. ఈ రెండిట్లో దేనికి వెళ్ళినా కానీ you have to go for then you have furtherly you have to go for the Sketcher, right? If I'm going, if we are discussing about the Sketcher workbench, I am going with the Sketcher workbench. So how to start the Sketcher workbench? From the start menu, I have to go for the mechanical design and go for the Sketcher workbench. Before going to that, I have to discuss about I have these items like ఇవి నేను షార్ట్ కట్స్గా పెట్టుకున్నాను. సో ఈ షార్ట్ కట్స్ కానీ లేకపోతే సమ్ ఆఫ్ ద టూల్స్ దట్ ఆర్ డిస్ప్లేసింగ్ హియర్, నేను ఇంటర్ఫేస్ మీదకి తీసుకొని వస్తాను. సో వాటిని ఎలా పెట్టుకోవాలి, ఏం చేయాలి మనం అనేది నేను డిస్కస్ చేస్తాను చూడండి. సో ఫర్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ I have to go for the start menu and go for the mechanical design, then go for the Sketcher workbench, right? Sketcher workbench click చేయగానే then the interface is changed to part design. So here the new part ఏదైతే ఉందో, so it is asking for the new part name, right? For example, I am going to name it as a practice. Practice 1. And you can see here there are a number of so there are another options, that is
enable hybrid design and create a geometrical set, right? Geometrical set create చేసుకోవడానికి and enable hybrid design చేసుకోవడానికి మీకు ఆప్షన్స్ చూపిస్తుంది. సో దిస్ విల్ బి డిస్కస్డ్ అబౌట్ ద పార్ట్ డిజైన్ చెప్పేటప్పుడు మీకు డిస్కస్ చేస్తాను దాని గురించి. యాజ్ పర్ నౌ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఫర్ ద న్యూ పార్ట్ నేను ప్రాక్టీస్ 1 అని ఇచ్చాను. సో అండ్ దెన్ ఐఎమ్ గోయింగ్ విత్ క్లిక్ ఓకే. ఓకే క్లిక్ చేయగానే then it will comes to ఆల్రెడీ ఇంత ముందు మనం సర్ఫేస్ లో ఉన్నాం కాబట్టి సర్ఫేస్ లోకి వచ్చింది. దెన్ ఐ హావ్ టు గో ఫర్ స్కెచర్ వర్క్ బెంచ్. స్కెచర్ వర్క్ బెంచ్ లోకి వెళ్ళాలి కాబట్టి ఆల్రెడీ దిస్ ఈస్ ద స్కెచర్ టూల్, రైట్? స్కెచర్ టూల్ ఇది. సో దీంట్లో ఏంటి అంటే స్కెచ్ ఆల్రెడీ యాక్టివ్ అయింది. సో స్కెచర్ లోకి వెళ్ళాలి అన్నాను కాబట్టి స్కెచ్ యాక్టివ్ లో ఉంది. సో అండ్ దెన్ సెలెక్ట్ వన్ ప్లేన్ హియర్. ఏదో ఒక ప్లేన్ ని సెలెక్ట్ చేసుకోండి. So I'm going to select YZ plane from here, or else you can select with within the specification, right? Earlier from the earlier classes I already discussed about sketcher specification tree, how it will work and how it will be seen. Like if you see here, the entire interface is changed to the Sketcher Workbench, right? Sketcher Workbench loki manaki interface అనేది change అయిపోయింది. So here I am going to discuss about some tool changing options and some important settings that we have to enable in the KTR. KTR interface లో మనకి ప్రాపర్ గా మనకి విజిబుల్ అవ్వడానికి కొన్ని అప్లికేషన్స్ అనేవి మనం చేయాల్సి ఉంటుంది. సో యాజ్ యూ సీ దట్ మనకి ఇంటర్ఫేస్ ఏ ఇంటర్ఫేస్ లోకి వెళ్ళినా కానీ టూల్ బార్స్ అండ్ టూల్ బార్స్ చేంజ్ అయిపోతాయి. టూల్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. అండ్ ఇఫ్ యూ సీ మెనూ బార్ లో మనకి ఎక్కడ కూడా చేంజెస్ ఉన్నాయి. ఏ ఇంటర్ఫేస్ లోకి వెళ్ళినా కానీ మెనూ బార్స్ లో చేంజెస్ అనేవి ఉన్నాయి. వెయిట్ ఎ మినిట్ గైస్. So see someone see all of you here in the start here in the toolbars session we have tools, right? Tools and so we have the options here. Options and if you go to the tools and go for the options, then a pop-up will a dialog box will be open. So చూడండి అది ఎలా ఓపెన్ అవుతుంది చూడండి. So it will take time. So if you see here, this is the options dialog box. In this dialog box, we have a number of options that is um, that we can generally make anything, any tools to be changed from our desired. మనకి ఏ సార్ దేని ప్రకారం మనకి కావాలి. హలో సార్ చెప్పండి. వీడియో చాలా లాగ్ అవుతుంది సార్. అంటే చెప్తున్నా కానీ వీడియో ఏమో లాగ్ అయిపోయి అక్కడే స్టక్ అయిపోయి ఉంటుంది. మీ మాట మాత్రం వేరే అవుతుంది సార్. ఇట్ ఈస్ ఫైన్ ఫర్ మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే అంటే అదే వీడియో ప్రాబ్లం స్టక్ ఉండదు. అయిపోయి అట్లా చూడండి ఉంది. సపోజ్ ఇప్పుడు టూల్స్ లో ఆప్షన్స్ ఓపెన్ చేశారు కదా సార్. టూల్స్ లో అవును ఆప్షన్స్ దాటి ఉండిపోయి అక్కడ ఉంచారు. ఆప్షన్స్ ఓపెన్ అవ్వాలి, అక్కడ స్టక్ అయిపోయి వీడియో అట్లా ఉండిపోయింది అంతే. ఇప్పుడు మీకు లాగ్ అవుతుంది కనిపిస్తుందా? సార్. ఆప్షన్స్ కనిపిస్తుందా? ఆప్షన్స్ లేదు, కనిపిస్తుందా మీకు? ఆప్షన్స్ కనపడట్లేదు. టూల్స్ బార్ మీద నొక్కి ఉందంతే, ఆప్షన్స్ కనపడట్లేదు. సార్ 5 minutes ఒకసారి 5 minutes ఒకసారి స్క్రీన్ బ్లాంక్ అయిపోతుంది సార్. మళ్ళీ అట్లే వచ్చింది సార్.
ఇప్పుడు ఓకే అయిందా? ఇప్పుడు కనిపిస్తుందా? ఇప్పుడు మళ్ళీ ఎట్లే బ్లాక్ గానే ఇప్పుడు ఉంది సార్. కనిపిస్తుందా? ఇప్పుడు ఓపెన్ అయింది సార్. బ్లాంక్ ఉందా? ఓపెన్ అయిందా? సో చూడండి, ఇక్కడ మీకు ఆప్షన్స్ అనే టూల్ బార్లోకి వెళ్తే మీకు, సో ఇక్కడ టూల్ బార్లోకి వెళ్తే మీకు ఆప్షన్స్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. సో ఇఫ్ గో ఫర్ దట్, మీరు ఆప్షన్స్లోకి వెళ్ళేసి జనరల్ సెట్టింగ్స్లో యూ కెన్ సీ హియర్ డిస్ప్లేలోకి వెళ్ళేసి పెర్ఫార్మెన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఐ సీ దట్ మీకు కనిపిస్తుంది కదా, డిస్ప్లేలోకి వెళ్ళాను నేను ఆల్రెడీ. సో జనరల్లో డిస్ప్లేలోకి వెళ్ళాను, దెన్ ఐఎమ్ గోయింగ్ టు ద పెర్ఫార్మెన్స్. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే, ఇఫ్ యూ సీ హియర్ 3D యాక్యురసీ అండ్ 2D యాక్యురసీ అని ఉంది కదా, సో ఇక్కడ మినిమైజ్ చేసేయండి. సో ఇఫ్ యూ సీ మీరు ఈ పొజిషన్ కనుక కొంచెం ఎక్కువ పెట్టుకున్నారనుకోండి, సో ఇలా పెట్టుకున్నారనుకోండి, మీకు ఎట్లాగా అనిపిస్తుందో చెప్తాను చూడండి. సో ఇలా పెట్టేసాను నేను, అండ్ క్లిక్ ఆన్ ఓకే హియర్. ఓకే క్లిక్ చేసి అండ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ద సర్కిల్ డ్రా చేస్తే, సో మీకు ఎలా కనిపిస్తుంది? సో చూడండి, ఇక్కడ మీకు ఎలా కనిపిస్తుంది? ది సర్కిల్స్ ఈజ్ నాట్ యాక్చువల్లీ సర్కిల్స్ లా కనిపించట్లేదు, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి పాలిగన్ లా కనిపిస్తుంది, రైట్? పాలిగన్ లా కనిపిస్తుందా? ఆర్ యూ ఏబుల్ టు సీ మై స్క్రీన్? ఎస్ సార్. ఓకే. సో ఫర్ దీస్ చేంజెస్, ఈ చేంజెస్ ని మనం రెమెడీ చేయాలి అంటే వీ హ్యావ్ టు గో ఫర్ ద టూల్స్లోకి వెళ్ళేసి ఆప్షన్స్లోకి వెళ్ళండి. దెన్ ద ఇంటర్ఫేస్, ద dialog box will be open like this, and from the options you have a general settings, and there you have the displayలోకి వెళ్ళిన తర్వాత you can go for the performance in option ఉంటుంది. సో పర్ఫార్మెన్స్లోకి వెళ్ళండి, then you have to change the 3D accurate to మినిమల్ రేట్ ఏదైతే ఉందో ఫిక్స్డ్ 0.02 ఆర్ఎల్స్ ఈ పొజిషన్లోకి తీసుకురండి. సో ఇక్కడికి తీసుకొచ్చి క్లిక్ ఆన్ ఓకే హియర్. సో 0.01కి తీసుకొచ్చేయండి అండ్ క్లిక్ ఆన్ ఓకే హియర్. ఇక్కడ క్లిక్ చేయగానే, సో ఇఫ్ యూ సీ ద ఆటోమేటికల్లీ ద సర్కిల్ దట్ ఈస్ ఇన్ ద పాలిగన్ టైప్లో ఉన్న సర్కిల్ ఏదైతే ఉందో అది మనకి సర్క్యులర్గా కనెక్ట్. ఇప్పుడు చూడండి, ఇఫ్ ఐఎమ్ జూమ్ చేస్తున్నా కానీ నాకు ఎక్కడైనా పాలిగన్స్ కనిపిస్తున్నాయండి? పాలిగన్ షేప్లో ఏమైనా కనిపిస్తుందా? సో ఇట్ విల్ బి క్లీన్ సర్కిల్ లైక్ ఇట్ ఈస్ షోయింగ్ దట్ ద ఇంటర్ఫేస్ ఈస్, ద గ్రాఫిక్ ఈస్ షోయింగ్ దట్ సర్క్యులర్గా కనిపిస్తుంది నాకు, రైట్? సో యూ హ్యావ్ టు చేంజ్ దిస్ పొజిషన్, దిస్ సెట్టింగ్ ఇన్ ద టూల్ బార్. అండ్ అగైన్ there are multiple things that you have to change on portion that thing. And again go for the options, tool bar లోకి వెళ్ళేసి ఆప్షన్స్ లో సెలెక్ట్ చేయండి, and then you can go with general and parameters. సో జనరల్లోకి వెళ్ళిన తర్వాత మీరు పారామీటర్స్ అండ్ మెజర్మెంట్స్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయండి. Then you have the interface the dialog box is changed, and we have here units అనే ఒక ఆప్షన్ ఉంటుంది. యూనిట్స్ you have to maintain the మిల్లీమీటర్లోకి పెట్టుకోండి. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎనీ చేంజెస్, దట్ ఈస్ ఏ డిజైన్ అన్నా సరే మీరు మిల్లీమీటర్స్లో కాకుండా ఇంచెస్లో కానీ, లేకపోతే ఇంకేమన్నా మీటర్స్లో కానీ, సెంటీమీటర్స్లో కానీ యూ హ్యావ్ టు చేంజ్ దట్. దేర్ యూ కెన్ సీ హియర్ ఈజ్ ఆప్షన్స్. సో దీన్ని డ్రాగ్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయి. సో హియర్ యూ హ్యావ్ ఇంచెస్, ఫూట్స్, miles, nanometers, and meters, centimeters. Here you can choose and make the option to be okay అని క్లిక్ చేయండి. దెన్ ద ఎంటైర్ థింగ్ ఏవైతే మనం మెజర్మెంట్స్ తీసుకుంటామో, సో దట్ విల్ బి ఇన్ అవర్ రిక్వైర్డ్ మిల్లీమీటర్స్లో కావాలంటే మిల్లీమీటర్స్లోకి, ఆర్ ఇంచెస్లో కావాలంటే ఇంచెస్లోకి, లైక్ వైజ్ ఇట్ విల్ బి సెలెక్టెడ్, రైట్? అండ్ దెన్ సో మీకు ఇందాక నేను ఓపెన్ చేసినప్పుడు, ఇంటర్ఫేస్ ఓపెన్ చేసినప్పుడు ఏదైనా న్యూ పార్ట్ కోసం అని చెప్పేసి న్యూ పార్ట్ డైలాగ్ బాక్స్ ఒకటి ఓపెన్ అయింది. సో
సో మీకు అలాగ ఓపెన్ కాకపోవచ్చు. బికాస్ ఆఫ్ దట్ అది అది ఎలా చేంజ్ చేయాలి అనేది చెప్తాను. సో ఇఫ్ యూ సీ మనం మళ్ళీ టూల్స్లోకి వెళ్ళేసి దాంట్లో ఈసారి ఏం చేస్తామంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఉంది కదా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది దాన్ని మ్యాక్సిమైజ్ చేయండి. మ్యాక్సిమైజ్ చేస్తే మీకు ఇక్కడ డిఫరెంట్ ఇది కనిపిస్తుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. సో దీంట్లో ఏంటి అంటే పార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒకటి ఉంటుంది. పార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒకటి ఉంటుంది. సో యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ దట్ పార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దెన్ యూ హ్యావ్ పార్ట్ డాక్యుమెంట్, రైట్? పార్ట్ డాక్యుమెంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి ఇక్కడ. సో జనరల్ డిస్ప్లే అండ్ పార్ట్ డాక్యుమెంట్ అనేది కదా. సో యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ద పార్ట్ డాక్యుమెంట్. పార్ట్ డాక్యుమెంట్లో మనం ఏం చేయాలంటే యూ హ్యావ్ టు ఎనేబుల్ దిస్ డిస్ప్లే ద న్యూ పార్ట్ డైలాగ్ బాక్స్ అనేది ఒకటి ఉంది కదా. సో యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ దిస్ అండ్ రిమైనింగ్ ఏవి కూడాను క్లిక్ చేయకండి. ఓకే, సో రిమైనింగ్ ఏమైనా క్లిక్ చేస్తే ఈ హైబ్రిడ్ డిజైన్ ఆఫ్ క్రియేటింగ్ యాక్సెస్ సిస్టమ్ కానీ ఇవన్నీ మనం ఓన్గా చేయాల్సి ఉంటుంది. సో వీ హ్యావ్ టు డూ దట్ ఆన్ అవర్ ఓన్. ఓకే, సో డోంట్ డూ ఎనీథింగ్, ఎనేబుల్ చేయొద్దు. సో దిస్ విల్ బి ఎనేబుల్. సో ఇది మాత్రం ఎనేబుల్ చేయండి. సో ప్లీజ్ యూజ్ ఆన్ దెన్. ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే సో అగైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే వాట్ గో ఫర్ ద డిస్ప్లేలోకి వెళ్తే మీకు ఇక్కడ యూ కెన్ సీ యాక్సెస్ సిస్టమ్ని పెంచుకోవాలి అనుకోండి. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు బి యాక్సెస్ సిస్టమ్ని పెంచుకోవాలి అనుకుంటే యూ కెన్ maximize or minimize the access system here. So these are the modifications we have to do. ఈ మోడిఫికేషన్స్ అనేవి మనం చేయాలి అండి. ఓకేనా? అండ్ దెన్ ఇఫ్ యూ సీ ఈ టూల్ బార్స్ అనేవి ఉన్నాయి కదా. సో ఈ టూల్ బార్స్ కొన్నిసార్లు ఏమవుతాయి అంటే నేను ఇలా డ్రాగ్ చేస్తూ ఉన్నాయి, నాకు టూల్ అనేది మిస్ అయిపోతుంది. సో వాట్ యూ హ్యావ్ టు డూ దట్, మీరు ఏం చేస్తారు అంటే you have to go for you have to click on this customize అనే ఆప్షన్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ద కస్టమైజ్ అని ఇక్కడ కూడా ఉంది చూడండి. సో టూల్స్లోకి వెళ్ళేసి కస్టమైజ్ అని క్లిక్ చేస్తే దేర్ యూ కెన్ గెట్ టాప్ పాపప్ విండో దట్ ఈస్ ఇఫ్ యూ సీ హియర్ స్టార్ట్ మెనూ. సో ఈ స్టార్ట్ మెనూలో ఏంటి అంటే ఆల్రెడీ మీరు నేను ఆల్రెడీ మీకు ఇక్కడ చూపించాను కదా. నాకు ఇక్కడ కొన్ని షార్ట్ కట్స్ అనేవి పెట్టుకున్నాను. సో షార్ట్ కట్స్ గురించి తర్వాత డిస్కస్ చేసుకున్నాం. బిఫోర్ గోయింగ్ టు దట్ టూల్ బార్స్ ఏవైతే ఉన్నాయో టూల్ బార్స్ నేను మళ్ళీ నాకు ఇక్కడ నుండి డిస్ప్లే నుండి ఇంటర్ఫేస్లో నుండి వెళ్ళిపోయిన టూల్ బార్ ఏదైతే ఉందో దాన్ని రిస్టోర్ చేయాలంటే దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ కస్టమైజ్లోకి వెళ్ళేసి టూల్ బార్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ట్యాబ్ ఓపెన్ చేసి దాంట్లో వీ హ్యావ్ హియర్ రిస్టోర్ ఆల్ కంటెంట్స్. యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ దిస్ రిస్టోర్ ఆల్ కంటెంట్స్ అండ్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ఓకే క్లిక్ చేసి అండ్ రిస్టోర్ పొజిషన్స్ అనేది ఒకటి ఉంటుంది. సో యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ద రిస్టోర్ పొజిషన్స్ అండ్ క్లిక్ ఆన్ ఓకే. ఇది క్లిక్ చేయగానే ద ఎంటైర్ థింగ్ విల్ బి కమ్ టు దిస్ డాకింగ్ పొజిషన్లోకి వచ్చేస్తుంది అనమాట. సో వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ ఫర్ అవర్ పర్పస్. మనం ఏదైతే పర్పస్ ఉంటుందో సో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ది పొజిషన్, ఈ పొజిషన్ని నేను వర్టికల్ పొజిషన్లో ఉన్నదాన్ని హారిజాంటల్ పొజిషన్లో క్లిక్ రావాలనుకోండి. యూ హ్యావ్ టు క్లిక్ ద రైట్ మౌస్ బటన్ ఉంది కదా, మౌస్ లెఫ్ట్ బటన్ని క్లిక్ చేసి దెన్ క్లిక్ ఆన్ ద షిఫ్ట్ బటన్ క్లిక్ చేసి రిలీజ్ చేయండి. దెన్ ద టూల్ బార్స్ విల్ బి చేంజెస్ ఇట్ టు ఓరియంటేషన్, రైట్? ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేసుకుంటాం. ఓకే, అండ్ దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. దిస్ ఈజ్ బేస్డ్ ఆన్
మనకి ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే సో క్లౌడ్ బేస్డ్ సిస్టమ్కి యూజ్ అవుతుంది. సో దిస్ ఈస్ నాట్ రిక్వైర్డ్. అండ్ here I can see tool, sketch tool, profile tool, and operation toolbar. These are most required things అండి, మీకు చాలా యూజ్ అవుతాయి. అండ్ దిస్ ఈజ్ అ కన్స్ట్రెయింట్ toolbar. సో దిస్ ఈజ్ కన్స్ట్రెయింట్ toolbar. ఇది కన్స్ట్రెయింట్ toolbar. దీంట్లో సబ్ టూల్స్ అనేవి ఉంటాయి. సో మీకు ఇప్పుడు ఈ టూల్ బార్స్ గురించి కూడా చెప్తాను. అండ్ we have a view toolbar here. This sketcher workbench లో మీకు వ్యూ టూల్ బార్ అనేది ఉంటుంది. అండ్ we have a visualization toolbar here. Visualization toolbar అనేది ఒకటి ఉంటుంది. సో వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది విజువలైజేషన్ toolbar అండ్ వ్యూ toolbar? ఇవి మనకి సో ఇవేంటి అంటే మనం డ్రా చేయడానికి యూజ్ అవుతాయి. బట్ హియర్ ఇవి ఏంటి అంటే డ్రా చేస్తున్నాం స్పెసిఫిక్ 2Dలో డ్రా చేస్తున్నా కానీ 3Dలో డ్రా చేస్తున్నా కానీ ఇవేంటి అంటే మనకి స్పెసిఫిక్ పొజిషన్లోకి వెళ్ళడానికి ఆర్ఎల్స్ జూమ్ ఇన్ ఆర్ జూమ్ అవుట్ వాటి కోసం యూజ్ అవుతుంది అన్నమాట. సో బెటర్ పర్ఫార్మెన్స్ కోసం యూజ్ అవుతుంది. లైక్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఎనీథింగ్ ఇన్ ద డిజైన్, ఈ డిజైన్లో నేను ఏదైనా చేయాలి అనుకుంటున్నాను. సో విత్ రిఫరెన్స్ టు ది సర్కిల్, ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ అనదర్ సర్కిల్, ఏదన్నా ఇంకో సర్కిల్ తీసుకుందాం అనుకుంటున్నాను అనుకోండి. సో ఆర్ ఎల్స్ see if I'm going to say add another circle here, circle తీసుకుంటున్నాను and then I'm going to make this circle and this ఈ రెండు circles కి నేను ఒక లైన్ డ్రా చేయాలి. ఆటోమేటికల్లీ హియర్ సమ్ ఆఫ్ ది గ్రీన్ కలర్ ఆబ్జెక్ట్స్ ఆర్ ప్లేస్డ్. మనకి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ కొన్ని టూల్ అంటే కన్స్ట్రెయింట్స్ అనేవి యాడ్ అయిపోయింది. సో కన్స్ట్రెయింట్ అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో కన్స్ట్రెయింట్ ఈజ్ నథింగ్ బట్ రిస్ట్రిక్టింగ్ ద బాడీ విత్ అనదర్ బాడీ. సో విత్ ఆరిజిన్ ఆర్ అనదర్ బాడీ సర్ఫేస్ ఏదైనా కావచ్చు. సో విత్ సంథింగ్ ఇట్ ఈస్ రిస్ట్రిక్టింగ్ ద బాడీ, ఏదో ఒక పొజిషన్కి రిస్ట్రిక్ట్ చేస్తుంది అనమాట. సో ఇఫ్ ఐఎమ్ డూయింగ్ దిస్ లైక్ దిస్, ఇది ఆల్రెడీ కన్స్ట్రెయింట్లో లేదు కాబట్టి నాకు ఇట్లాగా డిస్ప్లే అవుతుంది. బట్ ఇట్ ఈస్ షోయింగ్ దట్ ఇది ప్యారల్గా ఉంది. సో అండ్ ఇది టాంజెన్షియల్గానే ఉంది అని చెప్తుంది అనమాట. సో దిస్ ఈస్ అ టాంజెన్షియల్ బై టాంజెన్షియల్ లైన్. సో 2 సర్కిల్స్కి టాంజెన్షియల్ లైన్ క్రియేట్ అయిపోయింది అనమాట. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ హియర్ ద కాన్సెంట్రిక్ సర్కిల్ కోఇన్సిడెన్స్ సింబల్ ఉంది. సో ఆల్ దిస్ బికాస్ ఆఫ్ ది విజువలైజేషన్ టూల్ బార్ ఏదైతే ఉందో, సో దాని వల్లనే మనకి ఇవన్నీ ఉంటున్నాయి అన్నమాట. సో అండ్ ద స్కెచ్ టూల్ బార్ ఏదైతే ఉందో, ఇఫ్ ఐఎమ్ నేను ఇది తీసేసాను అనుకోండి. సో ఇవి తీసేసాను, ఇవి ఎనేబుల్ చేసేసాను. సో దెన్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ది సర్కిల్. ఈ రెండింటికి చూసాను అనుకోండి, నాకు ఇక్కడ ఉన్నట్లు ఇక్కడ వచ్చిందండి. సో ఇట్ విల్ నాట్ బి లైక్ దట్. నాకు పొజిషన్ కూడా మళ్ళీ నేను చేసిన ఏదైతే టాంజెన్షియల్ లైన్ ఏందో క్రియేట్ అయిందో, ఆ టాంజెన్షియల్ లైన్ మళ్ళీ నాకు ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా రావట్లేదు. చూసారా? అగైన్ నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది ఎనేబుల్ చేశాను మళ్ళీ నేను. సో ఈ రెండు టూల్స్ నేను ఎనేబుల్ చేశాను. డైమెన్షనల్ కన్స్ట్రెయింట్స్ అండ్ జామెట్రికల్ కన్స్ట్రెయింట్స్ అనేవి రెండు ఎనేబుల్ చేశాను. దెన్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ద బై టాంజెన్షియల్. సో దీనికి ఇట్ సైడ్ ఉన్న దానికి క్రియేట్ చేస్తాను. దెన్ యూ కెన్ సీ హియర్ ద కోఇన్సిడెన్స్ అనే సింబల్ అండ్ ఇట్ ఈస్ అ ప్యారలల్ సింబల్, రైట్? ప్యారలలిజం సింబల్, రైట్? సో ఈ రెండు కూడాను యాడ్ అయిపోయింది. వై దిస్ ఈస్ యాడింగ్? బికాస్ ఆఫ్ here we are enable the geometrical constraints and dimensional constraints. So what are the geometrical constraints and what is the dimensional constraints? So geometrical constraints ante enti, dimensional constraints ante enti. See if you see, if I am going to make the dimension that is to be the dimension in places.
So if I'm going to disable this the dimensional constraint thesis, then I'm going to make this this body to be constrained, and from here to this point. సో ఇలా ఇస్తే నాకు ఎగ్జాక్ట్ గా నాకు సర్కిల్ అనేది గ్రీన్ కలర్ లోకి మారింది. దిస్ ఈస్ ఇండికేటింగ్ దట్ జామెట్రికల్ కన్స్ట్రెయిన్ ఇస్ క్రియేటెడ్. సో కన్స్ట్రెయిన్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ దిస్, ఇఫ్ యూ సీ హియర్, okay, I'm going to make this body to be this body. నేను ఇలాగా ఇచ్చాను. Then you can see if I'm enable this geometrical constraint అనేది తీసేసాను అనుకోండి. సో ఇఫ్ అగైన్ I'm going to delete this, ఇది డిలీట్ చేసి మళ్ళీ ఒకసారి మీకు ఇది ఇస్తాను. సో ఇది ఇవ్వగానే మళ్ళీ నాకు ఇక్కడ ఇందాక మీరు చూసినప్పుడు ఆల్రెడీ కోఇన్సిడెన్స్ అనేవి ఏర్పడినాయి దీనికి. సో ఈ బాడీకి నాకు కోఇన్సిడెన్స్ అనేది వచ్చింది. బట్ if you see here, the symbols is not visualizing here. So symbols అనేవి visual గా కనిపించట్లేదు నాకు. Why? Because so if I enable the geometrical constraint enable చేసి, then I'm going to make again నేను మళ్ళీ చేస్తున్నా చూడండి. సో ఇప్పుడు నేను చేస్తే నాకు ఈ పొజిషన్ లో కోఇన్సిడెన్స్ వచ్చింది, అండ్ ఇది టాంజెన్షియల్ గానీ బై టాంజెన్షియల్ లైన్ గానీ క్రియేట్ అయింది, రైట్? సో ఇలాగ కన్సిడర్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు గివ్ ద జామెట్రికల్ కన్స్ట్రెయింట్. సో వాట్ ఈస్ ద డైమెన్షనల్ కన్స్ట్రెయింట్? డైమెన్షనల్ కన్స్ట్రెయింట్ అంటే ఏంటి అంటే, ఇఫ్ యు ఆర్ గివింగ్ సంథింగ్ లైక్ ఏదైనా బాడీకి నేను ఒక పొజిషన్ నుండి ఇంకో పొజిషన్కి నేను ఇవ్వాలనుకుంటున్నాను. సారీ, ఒక ఆరిజిన్ దగ్గర నుండి నేను ఒక బాడీకి నేను ఈ పొజిషన్ దాకా నేను ఒక రెస్ట్రిక్షన్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ద డైమెన్షన్ ఫ్రమ్ ఇన్ దిస్ డైలాగ్ బాక్స్, ఇన్ దిస్ నేమ్ ఓన్లీ, it is mentioned that dimensional constraints. Dimensional constraint means nothing but the length, width, and height of the body, or else diameter of the circle, radius of the circle. So likewise angle constraints gaani ivanni under comes under dimensional constraints lo indaka vastayi. And if you see geometrical constraints ante enti ante, geometrical constraints lo vachesariki meeku parallelism and coincidence, concentricity. సో లైక్వైజ్ ఇట్లాంటివన్నీ జామెట్రికల్ కన్స్ట్రెయింట్ లోకి వస్తాయి అన్నమాట. సో అర్థమైందా అండి? జామెట్రికల్ కన్స్ట్రెయింట్స్ అంటే ఏంటి, డైమెన్షనల్ కన్స్ట్రెయింట్స్ అంటే ఏంటి అనేది అర్థమైందా మీకు? ప్లీజ్ టైప్ ఇన్ చాట్ బాక్స్ లో టైప్ చేయండి. దుర్గా ప్రసాద్, మీకు హేమంత్ కుమార్, మీరు కూడా రెస్పాండ్ అవ్వాలండి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ దెన్ కమింగ్ టు సార్ నోట్స్ ఏమన్నా సార్ క్లాస్ కి? మీరు రాసుకోండి, నోట్ డౌన్ చేసుకోండి. అండ్ దెన్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ద రికార్డింగ్ ఆల్సో. రికార్డ్ కూడా మీకు పంపిస్తాను. ఓకే సార్, మేము చేసుకుంటాను సార్, నోట్ చేసుకుంటాను. మీ దగ్గర పీడిఎఫ్ లాంటిది ఏమన్నా ఉంది సార్ నోట్స్ కి? నో, పీడిఎఫ్ ఏమి ఉండదు. సో యూ కెన్ పీడిఎఫ్ ఎట్లా చేస్తాం? పీడిఎఫ్ మామూలుగా నోట్స్ ఉంటుంది. ఓకే సార్, ఓకే సార్. సో ఇవన్నీ చేయాలి చెప్పాలి అంటే, సో ఇట్ విల్ బి టేక్ లాంగ్ టైం. మనకి అంత టైం ఉండదు. సో ఓకే సార్. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఇంటర్ఫేస్ లో, సో దెర్ ఆర్ సమ్ టూల్స్, రైట్? సమ్ టూల్స్ ఉన్నాయి. సో హౌ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్
design purpose. So view toolbar అనేది ఒకటి ఉంది కదా. So here you can see the view toolbar. In this view toolbar we have fit in all. So fit in all and pan, rotate, zoom in, zoom out, normal view, multiple views, and isometric views. Here you can have the shade with the edges, hide, show, and swap visual space. So from here to here, from fit in all to normal view, we can use in sorry, multiple view also. We can use it in sketcher workbench. Sketcher workbench లో మనం ఇట్లాగా యూజ్ చేయొచ్చు. అండ్ ద ఐసోమెట్రిక్ వ్యూలో సబ్ టూల్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ రైట్ వ్యూ, సారీ ఫ్రంట్ వ్యూ, బ్యాక్ వ్యూ, లెఫ్ట్ సైడ్ వ్యూ, రైట్ వ్యూ, అండ్ టాప్ వ్యూ అండ్ బాటమ్ వ్యూ. సో లైక్ వైజ్ ఇట్లాంటి టూల్స్ అన్ని కూడాను మీకు పార్ట్ డిజైన్ సంబంధించిన టూల్స్, పార్ట్ డిజైన్ చెప్పేటప్పుడు మీకు యూజ్ అవుతుంది. సో ఐ విల్ షేర్ దేర్. మీకు ఇక్కడ షేడింగ్ విత్ ఎడ్జెస్ అనేది కూడా ఉంది కదా. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద 3D పార్ట్స్ అనమాట. 3D పార్ట్స్ చేసేటప్పుడు మనకి యూజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ హియర్, ఇది మనకి ఇప్పుడు అవసరం లేదు. సో అండ్ కమింగ్ టు ఫిట్ ఇన్ ఆల్, if I am going to make the body to be, నేను ఈ బాడీని నేను ఇక్కడ డ్రా చేయట్లేదు. సో ఐఎమ్ మేకింగ్ అనదర్ బాడీ దట్ ఈస్ ఎలిప్స్ అనేది నాకు ఈ పొజిషన్లో కావాలి. సో ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ పొజిషన్. సో ఇక్కడ నేను డ్రా చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇలా డ్రా చేసి పెట్టుకున్న తర్వాత నాకు మొత్తం, సో బికాస్ ఆఫ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు మేక్, ఇది నేను నాకు విజిబిలిటీ కోసం నేను దీన్ని ఎలా చేసుకున్నాను. బట్ నాకు మొత్తం డయాగ్రామ్ అంతా కూడాను ఒక చోటికి రావాలి. సో హౌ యూ కెన్ డూ దట్ బై యూజింగ్ ద ఫిట్ ఇన్ ఆల్ ఆప్షన్. యూ కెన్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు క్లిక్ ఆన్ ద ఫిట్ ఇన్ ఆల్ ఆప్షన్, దెన్ ఎంటైర్ ద డయాగ్రామ్ విల్ బి కమ్ టు ఇట్స్ మినిమల్ సైజ్. మినిమల్ సైజ్కి వచ్చి మనకి కంటికి విజిబుల్ స్పేస్లోకి మనకు వస్తుంది అనమాట. రైట్, it is a use of the fit in all option. And you have the pan here. Pan is nothing but if I am going to make movement of the body, movement of the profile, or also movement of the origins, ఏదైనా ఒక పర్టికులర్ పొజిషన్కి. సో ఈ పొజిషన్కి నేను వెళ్ళాలనుకుంటున్నాను. సో ఇఫ్ ఐఎమ్ క్లికింగ్ ద కర్స్, ప్యాన్ ఆప్షన్ కొట్టంగానే నాకు, అండ్ వెన్ ఐ క్లిక్ ఆన్ ద మౌస్ బటన్, సో ఇక్కడ నాకు క్రాస్ సింబల్ కనిపిస్తుంది కదా, ప్లస్ సింబల్ కనిపిస్తుంది. ఇఫ్ ఐ చేంజ్ ద క్రాస్ సింబల్ టు దిస్ ఎలిప్స్ దగ్గరికి తీసుకొచ్చేసి దెన్ ఐ హ్యావ్ జూమ్ ఇన్, జూమ్ చేస్తే నాకు ఎక్కడ కనిపిస్తుంది. సో పర్టికులర్ పొజిషన్కి నాకు తీసుకెళ్తుంది. లైక్ వైజ్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్, ఇలాగ నేను క్లియర్ చేస్తున్నా. సో నాకు ఇక్కడ ఈ బ్లాంక్ పేజ్ కనిపిస్తుంది కదా. సో బ్లాంక్ ఏదైతే ఉందో, సో మళ్ళీ నేను దీన్ని తీసుకురావాలి. సో అగైన్ ఐఎమ్ గోయింగ్ టు మేక్, ఇలాగా ఎనేబుల్ చేసుకున్న తర్వాత, సో ఎనేబుల్ చేసుకొని దెన్ యూ హ్యావ్ టు డ్రాగ్ ఆన్ దిస్ ఇంటర్ఫేస్ మీద డ్రాగ్ చేస్తే ద రిక్వైర్డ్ పొజిషన్స్కి మనకి డయాగ్రామ్, మనకి ఏ డయాగ్రామ్ దగ్గరికి కావాలి అంటే ఆ డయాగ్రామ్ మధ్య వెళ్ళొచ్చాము. సో లైక్ వైజ్ ప్యాన్ ఈజ్ యూస్ఫుల్. అండ్ యూ హ్యావ్ ద రొటేట్ ఆప్షన్ హియర్. రొటేట్ ఆప్షన్, వెన్ యూ క్లిక్ ఆన్ ద రొటేట్ ఆప్షన్ అండ్ క్లిక్ ద లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి దెన్ మూవ్ ద కర్సర్ని మూవ్ చేస్తే యూ కెన్ చేంజ్ ద ఆబ్జెక్ట్. మనం ఏదైతే ప్రొఫైల్ డ్రా చేసామో దాన్ని ఫ్రంట్ వ్యూలో ఉన్న దాన్ని సైడ్ వ్యూస్లో కానీ, లేకపోతే ఇంకా వేరే ఆపోజిట్ డైరెక్షన్స్లో కానీ యూ కెన్ సీ దెమ్, యూ కెన్ మేక్ సీ దెమ్, రైట్. అండ్ యూ హ్యావ్ ద జూమ్ ఇన్ ఆప్షన్ అండ్ జూమ్ అవుట్ ఆప్షన్. సో ఇది మనకి తెలుసు ఆల్రెడీ. అండ్ యూ హ్యావ్ ద నార్మల్ వ్యూ, రైట్. నార్మల్ వ్యూ అనేది మనం క్లిక్ చేయగానే ఇది నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది. సో ఫ్రంట్ వ్యూ ఆర్ బ్యాక్ వ్యూకి డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇఫ్ ఐ క్లిక్ చేయగానే మనకి బ్యాక్ వ్యూ చూపిస్తుంది. అండ్ వెన్ ఐ క్లిక్ హియర్,
నాకు మళ్ళీ ఫ్రంట్ వ్యూ కనిపిస్తుంది. సో రిగార్డింగ్ దట్ ఇట్ విల్ నాట్ షో ఎనీ టైప్ ఆఫ్ వ్యూస్. మళ్ళీ నార్మల్ వ్యూ కొట్టంగానే మనకి ఫ్రంట్ వ్యూ కానీ బ్యాక్ వ్యూ కానీ చూపిస్తుంది, ఇంకే వ్యూస్ చూపించదు అనమాట. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టిల్టింగ్ ద బాడీ టిల్ట్ చేయాలి అంటే యూ హ్యావ్ ద కంపాస్ హియర్. కంపాస్ ఉంది కదా, సో కంపాస్ని యూజ్ చేసి కూడా మనం బాడీస్ని ఎటు కావాలంటే అట్లా తిప్పొచ్చు అనమాట. ఇఫ్ ఐఎమ్ విత్ దిస్ బాడీ, సో ఈ బాడీని మూవ్ చేయాలి అంటే, సో ఎక్స్వై డైరెక్షన్ ఉంది కదా, సో ఎక్స్వై డైరెక్షన్లో నేను ఈ కంపాస్ని యాక్టివ్ చేశాను. సో ఎవ్రీథింగ్ దట్ ఈస్ అన్ యాక్టివ్ స్టేట్లో ఉన్న ప్రతిదీ కూడా ఆరెంజ్ కలర్లో మనకు కనిపిస్తుంది కెటియా, రైట్. కెటియాలో మనకి ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది. దెన్ యూ హ్యావ్ టు క్లిక్, అది క్లిక్ చేసి మనం మూవ్ చేస్తే ద ఎంటైర్ ప్రొఫైల్ విల్ బి మూవ్ టు సర్టెన్ పొజిషన్. ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్లోకి మూవ్ అవుతుంది. దెన్ యూ కెన్ మూవ్ అప్ అండ్ డౌన్స్ అండ్ హియర్ ఇట్ విల్ బి, సో సి ఇది చూడండి. సో ఇట్ విల్ బి లైక్ దిస్. మనం ఈ కర్సర్ యూజ్ చేసి మనం ఎలాగైనా చేసుకోవచ్చు. అండ్ వైల్ యూజింగ్ ఇన్ ద 2D డయాగ్రామ్స్ ఉంది. సో స్కెచర్లో ఉన్నప్పుడు మనకి ఈ కర్సర్ కూడా, సో ఈ కంపాస్, దిస్ ఈస్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ అ కంపాస్ కూడా మనకి ఎట్లా వస్తుందండి. సో ఇట్ విల్ బి షోన్ ఇన్ ద 2 డైమెన్షన్లో మాత్రమే కనిపిస్తుంది. హియర్ ఇన్ ద 3 డైమెన్షన్ యూ హ్యావ్ X, Y, Z, బట్ while in the 2 dimension you have only two things based on the plane we are selected. If మనం ఏ ప్లేన్ సెలెక్ట్ చేసుకున్నామంటే YZ ప్లేన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇట్ విల్ ఓన్లీ షో దట్ ద Z అండ్ Y యాక్సిస్, Z యాక్సిస్ అండ్ Y యాక్సిస్ కనిపిస్తుంది. సో ఇఫ్ యూ సీ, ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ద నార్మల్ వ్యూ కొట్టంగానే మనకి సో హారిజంటల్ అండ్ వర్టికల్ డైరెక్షన్స్ అనేవి మీకు చూపిస్తుంది కదా. సో దిస్ విల్ బి ద Z యాక్సిస్ అండ్ ద Y యాక్సిస్. సో Z యాక్సిస్, సో దిస్ ఈస్ ద Z యాక్సిస్ అండ్ దిస్ ఈస్ ద Y యాక్సిస్, రైట్. అండ్ ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఎంటైర్ డయాగ్రామ్ ని నేను డిలీట్ చేయాలి, సో అగైన్ పార్ట్ డిజైన్లోకి వెళ్ళి స్కెచర్లోకి వెళ్ళి జామెట్రీ సెట్టింగ్స్ ఓపెన్ చేసి ప్రతిదీ డిలీట్ చేయాలి అంటే ఇట్ విల్ టేక్ టైమ్. సో for this consideration we have another option, that is click on the left mouse button ని క్లిక్ చేసి we can drag all the things and ఎక్కడ దాకా డ్రాగ్ చేస్తాము అక్కడ దాకా ఎల్లో కలర్ లో వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ఇన్ యాక్టివ్ స్టేట్ లోకి వచ్చేస్తుంది. ఇఫ్ we select it, ఏదో ఒక ప్రొఫైల్ దగ్గరికి తీసుకెళ్ళేసి రైట్ బటన్ క్లిక్ చేయండి. రైట్ బటన్ క్లిక్ చేస్తే యూ హ్యావ్ ఆప్షన్ దట్ ఈస్ కాల్డ్ డిలీట్ ఆప్షన్. సో ఎంటైర్ డయాగ్రామ్ విల్ బి డిలీటెడ్. సో మన డిలీట్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఎంటైర్ డయాగ్రామ్ విల్ బి డిలీటెడ్. అండ్ యూ హ్యావ్ seen the specification tree, right? So specification tree is nothing but everything that is recorded in the specification tree. So it is in the left side of the interface, any interface that is in the CATIA application. CATIA application lo manaki left side maatrame untundi idi, and everything that is going to be recorded in this section. So we have a plane system here, and the part body is there. In this part body, if we have a plus symbol, that is indicating that it is having another things in that, అంటే ఇంటర్నల్ గా కొన్ని ఇంకా ఉన్నాయి అని చెప్తుంది అనమాట. సో వెన్ ఐ క్లిక్ ఆన్ ద ప్లస్ సింబల్, then it is showing that the sketch 1. If you see here, this under this sketch 1 there is a line that is indicating that we are working in this sketch 1 workbench. sketch 1 లో మనం వర్క్ చేస్తున్నాము అని చెప్తుంది అనమాట. సో ఇఫ్ ఐ ఎక్స్టెండ్ దిస్, నేను ఇది ఎక్స్టెండ్ చేస్తే నాకు ఇక్కడ ఏ డయాగ్రామ్ లేదు కాబట్టి ఇట్ ఈస్ షోయింగ్ దట్ ఓన్లీ అబ్సల్యూట్ యాక్సిస్ లో హారిజంటల్ అండ్ వర్టికల్ డైరెక్షన్స్ అనేవి చూపిస్తుంది. దెన్ ఇఫ్ యూ సీ హియర్, ఫస్ట్ వీ కెన్ డిస్కస్ అబౌట్ డయాగ్రామ్. ఏదైనా ఒక డయాగ్రామ్ ని మనం క్లిక్ చేసి
then you can give here. Then you can see in the specification tree another thing, that is geometry అనేది ఒకటి యాడ్ అయిపోయింది. సో in this geometry we can enlarge this. So everything that we can draw, ఏదైనా డ్రా చేసాము అంటే సో దట్ విల్ బి రికార్డెడ్ ఇన్ దిస్ జామెట్రీ ఏదైతే ఉందో సో దాంట్లో మనకి కనిపిస్తుంది అనమాట. సో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ లైన్ డ్రా చేయగానే యూ సీ దట్ the line has the 2 points, right? So one is the starting point and the another one is the ending point, right? సో ఆ పాయింట్స్ కూడా ఏవైతే లైన్ కి ఏవైతే ఉంటాయో ఆ పాయింట్స్ కూడా ఇండికేట్ చేస్తుంది. సో లైక్ వైజ్ ఇఫ్ యూ సీ ఇలా లైన్ డ్రా చేయగానే మనకి కన్స్ట్రెయిన్స్ అనే ఒక ఆప్షన్ కూడా సెలెక్ట్ అయిపోయింది. సో ఈ కన్స్ట్రెయిన్ దేనికి యూజ్ అవుతుంది, ఈ కన్స్ట్రెయిన్ దేనికి అయ్యిందండి? సో దట్ విల్ బి సో లైన్ కి ఆరిజిన్ కి, because of we are enabling the sketch tools లో మనకి ఇక్కడ geometrical constraints and dimensional constraint ని మనం ఎనేబుల్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ కన్స్ట్రెయిన్ అన్న టూల్ బార్ కూడా ఓపెన్ అయింది. సో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ చేసేసి నేను మళ్ళీ ఐఎమ్ గోయింగ్ టు మేక్ అనదర్ డయాగ్రామ్, అనదర్ లైన్, ఒక లైన్ ని డ్రా చేస్తున్నా. దెన్ యూ కెన్ సీ ఇక్కడ మనకి కన్స్ట్రెయిన్ అన్న టూల్ బార్ వచ్చిందా. సో కన్స్ట్రెయిన్ అనే ఒక రికార్డెడ్ ది వ్యూ వచ్చిందా? లేదు. వై? బికాస్ ఇఫ్ యూ ఎనేబుల్ దీస్ ఓన్లీ, ఇవి ఎనేబుల్ చేస్తేనే మనకి కన్స్ట్రెయిన్స్ అనేవి వస్తాయండి. ఆర్ ఎల్స్ we can't restrict the body from with movement తో మనం రెస్ట్రిక్ట్ చేయలేము. సో ఇఫ్ యూ సీ, సో నేను దీన్ని ఏం చేస్తానంటే ఇప్పుడు నేను దీనికి కన్స్ట్రెయిన్ ఇస్తాను. దెన్ సి ఆటోమేటికల్లీ నేను కన్స్ట్రెయిన్ అనేది ఇవ్వగానే నాకు ఇక్కడ కన్స్ట్రెయిన్స్ అనేది వచ్చింది. దెన్ యూ కెన్ సీ హియర్ ఐఎమ్ గివింగ్ ద డయామీటర్ ఇవ్వగానే సో రేడియస్ 43 అనేది నాకు ఆల్రెడీ ఇక్కడ కన్స్ట్రెయిన్స్ లో నాకు ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది. సో ఎవ్రీథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు డ్రా, మనం ఏదైతే డ్రా చేస్తామో సో దట్ విల్ బి రికార్డెడ్ ఇన్ ద స్పెసిఫికేషన్ ట్రీలో ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది. ఇఫ్ వీఆర్ డిఫికల్ట్ టు ఫేస్, వీఆర్ ఫేసింగ్ ఎనీ డిఫికల్టీ ఇన్ చూసింగ్ ద బాడీస్, చూసింగ్ ద ప్రొఫైల్స్, ఏదైనా ప్రొఫైల్ మనం చూస్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. సో నేను ఇక్కడున్న లైన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడున్న పాయింట్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇది చూడండి, నేను ఇక్కడ పాయింట్ని సెలెక్ట్ చేస్తాను. దీని మీద మళ్ళీ ఇంకో సర్కిల్ గీస్తాను. లైక్ వైజ్ నేను ఇక్కడ ఆల్రెడీ పాయింట్ ఉంది, లైన్ ఉంది, అండ్ సేమ్ పాయింట్ మీద సేమ్ స్పేస్లో నాకు ఇక్కడ లైన్ ఉంది అండ్ సర్కిల్, పాయింట్ ఉంది, సర్కిల్ ఉంది, అండ్ అనదర్ సర్కిల్ ఉంది. సో నేను ఈ ఫస్ట్ సర్కిల్ని సెలెక్ట్ చేయాలి అంటే I'm facing the difficulty to select the first circle, right? First circle నేను సెలెక్ట్ చేయలేకపోతాను. దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ద జామెట్రీలోకి వెళ్ళేసి, స్కెచ్లోకి వెళ్ళేసి జామెట్రీలోకి వెళ్ళి యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ద సర్కిల్. ఈ సర్కిల్లోకి మనం సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. లైక్ వైజ్ ఇట్ ఈస్ యూజ్ఫుల్. సో అలా యూజ్ అవుతుందండి మనకి స్పెసిఫికేషన్ ట్రీ అనేది. సో coming to this multiple views అంటే ఏంటి అంటే, if I'm clicking the multiple views, you can see here మనకి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అండ్ ఐసోమెట్రిక్ వ్యూ. ఇది ఐసోమెట్రిక్ వ్యూ అండ్ దిస్ విల్ బి ద రైట్ వ్యూ అండ్ దిస్ విల్ బి ద సైడ్ వ్యూస్ కానీ టాప్ వ్యూస్ కానీ ఇట్లాగా మనకి కనిపిస్తుంది. ఇఫ్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు ఎనేబుల్ దిస్ మల్టిపుల్ వ్యూస్ని మళ్ళీ క్లియర్ చేసేస్తే దెన్ ఇట్ విల్ కమ్స్ టు ఏదైతే యాక్టివ్ స్టేట్లో ఉంది. సో నేను ఇది యాక్టివ్ స్టేట్లో పెట్టాను, ఆల్సో ఇది పెట్టాను, కంపాస్ ఇక్కడికి వచ్చింది కదా. సో ఇది నేను క్లియర్ చేయగల నాకు ఇక్కడ మళ్ళీ పొజిషన్ దేంట్లో వచ్చింది, సో దీంట్లోకి వచ్చింది, సో ఫ్రంట్ వ్యూలోకి వచ్చింది, రైట్? లైక్ దిస్ ఇట్ విల్ బి షోన్, ఇట్ విల్ బి యూస్ఫుల్, రైట్? ఓకే. అండ్ హియర్ ఇన్ ద sketch toolbar we have a grid option.
So grid option and snap to point, and there is a construction and the standard elements. సో ఇవి ఎందుకు ఎనేబుల్ చేయలేదు సార్, మీరు ఇవి మాత్రం ఎందుకు ఎనేబుల్ చేశారంటే వీ హ్యావ్ టు ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ సో సారీ మళ్ళీ డిలీట్ చేస్తున్నాం, ప్రతి డయాగ్రామ్ డిలీట్ చేస్తున్నాం చూడండి. సో డయాగ్రామ్స్ అన్ని డిలీట్ చేసేసాను. Here I am enabling this toolbar, so వీటిని enable చేస్తాను. So then okay, I'm going to make the circle rectangle ఒకటి క్రియేట్ చేస్తున్నాను. సో రెక్టాంగిల్ క్రియేట్ చేయడానికి ప్లేస్ చేసినప్పుడు అండ్ I'm going to make this body to be constraints ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇది ఎలా కన్స్ట్రైన్ అవుతుంది చూడండి. సో ఇది ఎట్లా పడితే అట్లా కన్స్ట్రైన్ అయిపోతుంది. సో ఇక్కడ పాయింట్ క్రియేట్ అయింది, దానికి ఏదో సంథింగ్ ఏదో చూపిస్తుంది. సో నాకు రిక్వైర్డ్గా నాకు ఏది కావాలో అది రావట్లేదు బికాస్ ఆఫ్ ఎనేబులింగ్ దీస్ dimensions and the geometrical constraints. If I am going to enable this geometrical constraint enable చేస్తే నాకు ఏమవుతుంది, if I am going to make a circle ఇది నేను ఇవ్వగానే సో ఇట్ విల్ సెలెక్ట్ చూడండి నాకు ఇక్కడ ఈక్వి డిస్టెన్స్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ద సెంటర్డ్ రెక్టాంగిల్ అంటే ఆరిజిన్ నుండి సరిసమానంగా నాకు ఇక్కడ సెంటర్స్ అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట. సో ఇది హారిజంటల్ వైజ్ గా చూస్తే, సో వర్టికల్ వైజ్ గా చూస్తే, సో వర్టికల్ ఏవైతే లైన్స్ ఉన్నాయో ఆ వర్టికల్ లైన్స్ అనేవి హారిజంటల్ గా ఈ ఆరిజిన్ నుండి ఈ ఆరిజిన్ వరకు, ఈ ఆరిజిన్ నుండి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఏవైతే లైన్స్ ఉన్నాయో అవి రెండు కూడా ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండేటట్లు చేస్తుంది అనమాట. ఇఫ్ ఐ ఎనేబుల్ దిస్ జామెట్రికల్ కన్స్ట్రైంట్ ఉంది. సో జామెట్రికల్ కన్స్ట్రైంట్ ఎనేబుల్ చేయకపోతే దెర్ విల్ బి ఛాన్స్ ఆఫ్ మనకి ఈక్వి డిస్టెన్స్ లో రావు. సో దట్ విల్ బి ద డిఫికల్టీ ఫేసింగ్. అండ్ మనం ఈ డైమెన్షనల్ కన్స్ట్రైంట్స్ అనేవి ఎనేబుల్ చేయలేదు అనుకోండి, సో డైమెన్షన్స్ అనేవి మనకి క్లియర్ గా కనిపించావు అన్నమాట. సో లైక్ వైజ్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు ఇది నేను మళ్ళీ ఎనేబుల్ చేశాను కదా, సో ఇది డిలీట్ చేస్తున్నా. దెన్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ది బాడీ అండ్ దిస్. సో ఇలాగ నేను ఇలాగ పెడితే నాకు సో ఇలాగ వచ్చేసింది. సో ఇక్కడ ఏం చూపిస్తుందంటే ఇది హారిజంటల్ గా లేదండి. సో ఇది హారిజంటల్ గా లేకపోవడం వల్ల నాకు ఏమవుతుందంటే, సో రాంబస్ అనుకొని నాకు ఒక సర్టెన్ యాంగిల్లోకి చూపిస్తుంది అనమాట నాకు. సో ఈ యాంగిల్లోకి నాకు వస్తుంది. సో నేను దీన్ని సో ఈ బాడీని నేను చేయాలనుకుంటున్నాను, అంటే లైక్ వైజ్ ఈ బాడీని హారిజంటల్ చేయాలనుకుంటున్నాను. సో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ హారిజంటల్ బాడీ వర్టికల్ లైన్స్ గా నేను కన్వర్ట్ చేయాలి అంటే, we have options that is if I click here, ఇది క్లిక్ చేయగానే యాక్టివ్ స్టేట్ లో ఉంటుంది. దెన్ క్లిక్ ఆన్ ద రైట్ బటన్ ఆఫ్ ది మౌస్ బటన్ రైట్ క్లిక్ చేస్తే you have a line option there and you can go for line object. ఇక్కడికి వెళ్ళేసి వర్టికల్ అని క్లిక్ చేయగానే వర్టికల్ లోకి కన్వర్ట్ అవుతుంది. దెన్ అగైన్ ఇది డిలీట్ చేయండి ఒకసారి. ఇది డిలీట్ చేసి మళ్ళీ అగైన్ యూ హ్యావ్ టు గో ఫర్ దిస్ కన్స్ట్రెంట్స్ ఇవ్వగానే మళ్ళీ ఏమవుతుందంటే మనకి
నాకు ఇక్కడ సింపుల్గా మళ్ళీ యాజ్ టీజ్గా నాకు వాల్యూ అనేది క్రియేట్ అయింది, గ్రీన్ కలర్లోకి మారిపోయింది, ఆబ్జెక్ట్ అనేది గ్రీన్ కలర్లోకి మారింది. సో ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ గ్రీన్ కలర్, దట్ విల్ బి ఇండికేటింగ్ దట్ ఇట్ ఈస్ ఇన్ ద కన్స్ట్రెయిన్లోకి వెళ్ళిపోయింది అని చెప్పి చెప్తున్నాను త్రూ దిస్ ఇంటర్ఫేస్. Likewise, if you see here, it is in the vertical symbol. So this is a parallelism symbol. So parallelism symbol అనేది కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ. So here you can see the vertical అనే ఒక ఆప్షన్ మీకు చూపిస్తుంది. సో దట్ ఈస్ ద రిఫరెన్స్ ఆఫ్ ద యాక్సిస్ ఏదైతే ఉందో దానికి రిఫరెన్స్ గా మీకు వర్టికల్ సింబల్ అనేది చూపిస్తుంది, రైట్? ఎక్స్క్యూజ్ మీ. సో మీకు జామెట్రికల్ అండ్ డైమెన్షనల్ కన్స్ట్రెంట్స్ గురించి అర్థమైంది కదా. సో దెన్ వీఆర్ గోయింగ్ టు గ్రిడ్ ఆప్షన్. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ద గ్రిడ్ ఆప్షన్, ద entire interface will be converted into the rectangle blocks. So circle blocks are rectangle blocks, so that is circle blocks. ఈ సర్కిల్ బ్లాక్స్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట. సో మనకి ఇంటర్ఫేస్ అంతా కూడాను రెక్టాంగిల్ బ్లాక్స్ కింద కన్వర్ట్ అవుతుంది. సో అండ్ దెర్ ఇస్ అ స్నాప్ ఆప్షన్ హియర్. స్నాప్ టు పాయింట్ ఈస్ దేర్. స్నాప్ టు పాయింట్ అనేది ఒక క్లిక్ చేసి పెట్టుకున్నాం అనుకోండి. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఏ లైన్ తీసుకోవాలని అనుకుంటున్నాను, ఒక లైన్ తీసుకోవాలనుకుంటున్నా, దట్ విల్ బి సెలెక్టెడ్ ఫ్రమ్ ఓన్లీ ఫ్రమ్ ద నోడ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో. సో ఇట్ ఈస్ ద నోడ్, రైట్? ఇది నోడ్ పాయింట్ అండ్ ఇట్ విల్ బి ద నోడ్ పాయింట్. సో మిడిల్లో నేను ఎక్కడ తీసుకోవాలన్నా కానీ సెలెక్ట్ అవ్వదండి. సో ఎక్కడైతే నోడ్ ఉంటుందో, సో ఎక్కడైతే టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ లైన్స్ ఏదైతే మీకు గ్రిడ్ ఆప్షన్ ఓపెన్ చేయగానే మీకు ఏదైతే గ్రిడ్ ఉంటుందో ఆ గ్రిడ్లో నోడ్ పాయింట్స్ టూ వర్టికల్ అండ్ హారిజాంటల్ లైన్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో, సో దట్ విల్ బి ద నోడ్, రైట్? ఆ నోడ్ దగ్గర మాత్రమే మనకి సెలెక్ట్ అవుతుంది. ఇఫ్ నేను మిడిల్లో తీసుకోవాలి అంటే అది సెలెక్ట్ అవ్వదండి. సో బికాస్ ఆఫ్ దట్ వీఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ ద స్నాప్ టు పాయింట్ ఆప్షన్. స్నాప్ టు పాయింట్ అనేది మనం క్లిక్ చేయము. అండ్ ఇఫ్ యూ సీ, నేను ఇక్కడ మళ్ళీ స్నాప్ టు పాయింట్ అనేది డిజేబుల్ చేసి దెన్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ సెంటర్లో కూడా. సో ఇందాక మనం చూస్తే ఓన్లీ ద గ్రిడ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటి మీద మాత్రమే మనం చేయగలుగుతాం. అండ్ ఇఫ్ ఐఎమ్ ఎనేబులింగ్ దిస్ స్నాప్ టు పాయింట్ అనేది ఆప్షన్ని నేను యాక్టివ్ స్టేట్లో నుండి తీసేస్తే దెన్ ఐఎమ్ ఏబుల్ టు క్రియేట్ ఎనీ బాడీ విత్ ఇన్ పాయింట్స్ ఆల్సో. పాయింట్స్లో కూడా అంటే లైక్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ a line from a certain distance, that is 60. It is from, you can see here, this will be my point. That will be points లో మీకు కనిపిస్తుందా? సో 10.09 అనేది మనకు కనిపిస్తుంది, 0.559. దట్ ఈస్ నథింగ్ బట్ ద హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో ఇప్పుడు నేను కన్స్ట్రెయిన్ ఇస్తాను చూడండి. సో కన్స్ట్రెయిన్ ఫ్రమ్ దిస్ హారిజాంటల్లోకి నేను కన్స్ట్రెయిన్ ఇచ్చాను. ఇఫ్ యూ సీ దట్ నాకు పాయింట్స్లో కూడా కన్వర్ట్ అయ్యాను. సో పాయింట్స్లో కూడా నేను ఇవ్వగలను 17.513 ఇన్ మిల్లీమీటర్స్. సో దిట్ ఈస్ ఇన్ మిల్లీమీటర్స్, రైట్? సో ఇక్కడ నుండి ఇక్కడికి మనకి ఎన్ని మిల్లీమీటర్స్ ఉంటుంది? సో 1 millimeter. సో ఇన్ దీస్ 1 millimeter ఆల్సో వీ కెన్ చూస్ ద పాయింట్. సో మనం ఎక్కడ నుండి ఇవ్వాలి అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ దిస్ స్నాప్ టు పాయింట్ అనేది మనం యూజ్ చేయకపోతే. అండ్ ఇఫ్ యూ ఆర్ ఫేసింగ్ ఎనీ డిఫికల్టీ విత్
grid option, you can enable this grid option. And we have another tool that is called as the construction standard element or construction element అనేది ఒకటి చూపిస్తారు చూడండి. సో దిస్ విల్ బి యూజబుల్ ఫర్ ఏదైనా ఒక ప్రొఫైల్ని మనం డ్రా చేసాము. సో దట్ ప్రొఫైల్ ఈజ్ నాట్ మనకి అది అవసరం లేదు. సో అది మనకి డయాగ్రామ్ ఎగ్జిట్ వర్క్బెంచ్కి వెళ్ళినప్పుడు మనకు అవసరం లేదు. బట్ ఇది లేకపోతే డయాగ్రామ్ అంతా కూడా కొలాప్స్ అయిపోతుంది అనుకున్నాం. దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ active this construction and standard element లోకి యాక్టివ్ స్టేట్ లోకి తెచ్చుకోండి. దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ద ప్రొఫైల్ పర్టికులర్ ప్రొఫైల్ మనం ఏదైతే ఉందో ఆ ప్రొఫైల్ని నేను సెలెక్ట్ చేశాను. ఈ ప్రొఫైల్ని నేను సెలెక్ట్ చేసి దెన్ ఐఎమ్ గోయింగ్ టు యాక్టివ్ దిస్ కన్స్ట్రక్షన్ ఆర్ స్టాండర్డ్ ఎలిమెంట్ని కన్స్ట్రక్షన్ ఎలిమెంట్గా కన్వర్ట్ చేస్తున్నాను. స్టాండర్డ్ ఎలిమెంట్గా ఉంది. సో నేను దాన్ని కన్స్ట్రక్షన్ ఎలిమెంట్ కింద కన్వర్ట్ చేశాను. సో ఫర్ యువర్ బెటర్ విజిబిలిటీ ఐఎమ్ డిలీటింగ్ ద కన్స్ట్రెయింట్ వాల్యూ. సో యూ కెన్ సీ హియర్, ఇక్కడ చూస్తే మీకు డాటెడ్ లైన్స్ అనేవి కనిపిస్తున్నాయి. మీకు కనిపిస్తున్నాయండి? ఆర్ యూ క్లియర్లీ సేమ్ మై స్క్రీన్? విజిబిలిటీ ఉందా మీకు? ఓకే, థ్యాంక్స్ ఫర్ రెస్పాన్స్. ఓకే, ఇక్కడ మీకు చూస్తే ఇది కన్స్ట్రక్షన్ ఎలిమెంట్ లోకి కన్వర్ట్ అయిపోయింది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద డాటెడ్ లైన్స్ లోకి కన్వర్ట్ అయిపోయింది. వెన్ ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిట్ వర్క్ బెంచ్ ఎగ్జిట్ లోకి వెళ్ళిపోయాను అనుకోండి. దెన్ యూ కెన్ సీ సో దట్ ఎంటైర్ థింగ్ దట్ ఈస్ ఏదైతే నాకు ప్రొఫైల్ ఏదైతే ఉందో, సో ఎంటైర్ ప్రొఫైల్ విల్ బి షోన్ లైక్ దిస్. మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎంటైర్ ప్రొఫైల్ లైన్ తో సహా కనిపిస్తుంది. బట్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు దిస్, నాకు ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఇది నాకు అక్కడ కనిపించట్లేదు. బికాస్ ఇట్ ఈస్ నాట్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. కన్స్ట్రక్షన్ ఎలిమెంట్ లో ఉన్నది మన వర్క్ బెంచ్ మారినప్పుడు దీన్ని కన్సిడర్ లోకి తీసుకోవాలి. సో లైక్ వైజ్ ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ ఎనీ, మీకు ఈ కన్స్ట్రక్షన్ ఎలిమెంట్ దేనికి యూజ్ అవుతుందండి? సో రిఫరెన్స్ కోసం యూజ్ అవుతుంది. లైక్ వైజ్ రిఫరెన్స్ ఎలిమెంట్స్ ఏమైనా డ్రా చేయాలి, రిఫరెన్స్ ప్లేన్స్ రిఫరెన్స్ యాక్సెస్ తీసుకోవాలి, యాక్సెస్ ఏమైనా తీసుకోవాలి. సో సర్టెన్ పొజిషన్లో మనం యాక్సెస్ తీసుకోవాలి అన్నప్పుడు మనకి ఈ పర్టికులర్ కన్స్ట్రక్షన్ ఎలిమెంట్స్ అనేవి యూజ్ అవుతాయి. సో దిస్ విల్ బి బేస్డ్ ఆన్ మనకి ఎక్కడ రిక్వైర్డ్ ఉంటుందో అక్కడ యూజ్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద టూల్ బార్, స్కెచ్ టూల్ బార్ అనేది దానికోసం యూజ్ అవుతుంది. అండ్ కమింగ్ టు ద ప్రొఫైల్ టూల్ బార్. సో హియర్ ఇన్ ద స్కెచ్ వర్క్ బెంచ్ లో మనకి స్కెచర్ వర్క్ బెంచ్ లో ఏంటి అంటే, సో ప్రొఫైల్ టూల్ బార్ యూజ్ చేసి మన ప్రొఫైల్స్ అన్ని క్రియేట్ చేస్తాం. అండ్ with the operation toolbars we can modify the operations. Likewise we have a trim option and corner option, chamfer option and mirror option. You can make the duplication or else you can make the object to be ఏదైతే ఆబ్జెక్ట్ డ్రా చేసామో దాన్ని స్మూత్నింగ్ కోసము లేకపోతే చాంఫర్స్ క్రియేట్ చేయడం కోసము. సో వీ కెన్ యూజ్ ది ఆపరేషన్ టూల్ బార్స్. అండ్ హియర్ యూ హ్యావ్ ది విజువలైజేషన్ టూల్ బార్. సో వ్యూ టూల్ బార్ అనేది మీకు అర్థమైపోయింది. సో వ్యూ టూల్ బార్ ఈజ్ కంప్లీటెడ్ అండ్ ద స్కెచ్ టూల్ బార్ ఈజ్ కంప్లీటెడ్. స్కెచ్ టూల్ బార్లో మీకు ఇంకా మీరు ఇది డిలీట్ చేయకండి, దీంతో చాలా పని ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ యూజ్ఫుల్. యూజర్ సెక్షన్ ఫిల్టర్ అనేది యూజ్ఫుల్ ఉండదు. వెన్ యూ ఆర్ గోయింగ్ టు అడ్వాన్స్డ్ థింగ్స్లోకి వెళ్ళినప్పుడు మీకు ఇది యూజ్ఫుల్ అవుతుంది. సో ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్. సో విజువలైజేషన్ టూల్ బార్. సో విజువలైజేషన్ టూల్ బార్ అంటే ఏంటి అంటే, ఇక్కడ కూడా మనకి 2 ఆప్షన్స్ ఉంటాయండి, జామెట్రికల్ కన్స్ట్రెంట్స్ అండ్ డైమెన్షనల్ కన్స్ట్రెంట్స్. సో దిస్ ఈస్ ద డైమెన్షనల్ కన్స్ట్రెంట్స్. సో ఈ డైమెన్షనల్ కన్స్ట్రెంట్స్ నేను ఎనేబుల్ చేస్తాను అనుకోండి. ఇఫ్ ఎవ్రీథింగ్ మనకి డైమెన్షన్ ఎంత ఉంది ఏంటి అనేది మనకి తెలియదు. సో బికాస్ ఆఫ్ దట్ వీఆర్ యాక్చువల్లీ వీఆర్ active this all the time.
యాక్టివ్ చేసుకొని ఉంచాలి, ఆల్ ద టైమ్ యాక్టివ్ చేసుకొని ఉంచాలి. ఇఫ్ సపోజ్ మీకు ఇక్కడ డయాగ్రామ్స్లో ఎంత డయామీటర్ ఉంది, ఎంత రేడియస్ ఉంది అనేది కనిపించట్లేదు, దెన్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ దిస్ విజువలైజేషన్ టూల్ బార్లో మనకి జామెట్రికల్ కన్స్ట్రెయిన్ అనేది ఒకటి ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయాలండి. అండ్ హియర్ ద డయాగ్నోస్టిక్స్. సో డయాగ్నోస్టిక్స్ క్రియేట్ ఇది క్లిక్ చేస్తే మనకేమవుతుంది అంటే, సో ఇఫ్ యు ఆర్ కన్స్ట్రెయిన్ ఎంటైర్ బాడీని కన్స్ట్రెయిన్ చేసాం అనుకోండి, దెన్ ఇట్ విల్ బి చేంజ్ టు ద గ్రీన్ కలర్లోకి మనకి చేంజ్ అవుతుంది. ఇఫ్ నాట్, మనం ఈ డయాగ్నోస్టిక్స్ అనేది మనం ఎనేబుల్ చేసుకోవాలి, రైట్. దాన్ని ఎనేబుల్ చేసుకుంటే, సో దాన్ని యాక్టివ్ స్టేట్లో ఉంచుకుంటే మాత్రం మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. సో ఇన్ ద సెట్టింగ్స్ ఆల్సో వీ హ్యావ్ మనం చేంజ్ చేసుకోవచ్చు. గ్రీన్ కలర్లోకి కావాలంటే గ్రీన్ కలర్లోకి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ జామెట్రికల్ కన్స్ట్రెయిన్, ఇఫ్ ఐఎమ్ నేను దీన్ని ఎనేబుల్ చేశాను అనుకోండి, దెన్ యూ కెనాట్ విజువలైజ్ ద జామెట్రీ కన్స్ట్రెయిన్స్ ఏవైతే ఉంటాయో, సో వీఆర్ నాట్ గోయింగ్ టు విజువలైజ్ దోస్ థింగ్స్. అవి మనం చేయలేము, మనం చూడలేము. సో వాట్ ఈస్ ద ప్యారలల్ టు వాట్ ఈస్ ద ప్యారలల్ టు ద వాట్ ఈస్ థింగ్ అంటే, ఈ హారిజంటల్ ప్లేన్కి ఈ ప్లేన్ అనేది ప్యారలల్గా ఉండాలి, రైట్. హారిజంటల్ ప్లేన్కి ఈ లైన్ అనేది ప్యారలల్గా ఉండాలి. సో అది మనకు విజువలైజేషన్లో కనిపించింది. సో లైక్ వైజ్ ఇఫ్ యూ ఆర్ మనకి కనిపించకపోతే మనకి ఏమవుతుంది, అది హారిజంటల్లో ఉందా వర్టికల్లో ఉందా, దేనికి కన్స్ట్రెయిన్ అయినాయి అంటే మనకు తెలియదు. కాబట్టి యూ హ్యావ్ టు మెయింటైన్ these things to be in the active state, right. So ఇది cut part by the section sketch plane. సో ఇవన్నీ కూడాను మనకి 3D డైమెన్షన్స్లో యూజ్ అవుతాయి, 3D ఆబ్జెక్ట్స్లో మనకి యూజ్ అవుతాయి. సో యాజ్ పర్ నౌ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. సో దానికని మనం దీన్ని తీసుకొని వచ్చేసాం. అండ్ యూ హ్యావ్ ద కన్స్ట్రెయిన్ టూల్ బార్. కన్స్ట్రెయిన్ టూల్ బార్లో it is a constraint, and you can see here మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, కాంటాక్ట్ కన్స్ట్రెయిన్ అండ్ నార్మల్ కన్స్ట్రెయిన్. సో we are using the normal constraint only as per now. And here another tool, that is a constraint defined in the dialog box. So it will be useful for the specific operations, that is nothing but a symmetry, either two objects symmetry cheyali or else diameter ఇవ్వాలి, something like that. In the discussion of the diagrams I can explain them. As per now only remember that constraint ఏదైతే ఉందో, so we are using this constraint to be constraint toolbar to bring the profiles. ఏ ప్రొఫైల్ అయితే మనం డ్రా చేస్తున్నామో, సో దా ప్రొఫైల్ని మనం రెస్ట్రిక్షన్ మోడ్లోకి తీసుకురావాలి. సో దట్ మూమెంట్ని రిస్ట్రిక్ట్ చేయాలి అనే దానికోసం మనం యూజ్ చేసే constraints nothing but a constraint toolbar, right. If I'm going to make నేను ఈ లైన్ ఉంది కదండి, ఈ లైన్ని నేను రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటున్నాను. సో మూమెంట్ని రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటున్నాను. ఇఫ్ యూ సీ, ఇది ఆల్రెడీ మూమెంట్ అనేది రిస్ట్రిక్షన్లో ఏం లేదు, బికాస్ ఆఫ్ వీఆర్ నాట్ గివెన్ ద కన్స్టెంట్స్ వాల్యూస్. కన్స్టెంట్ నేను ఇవ్వలేదు కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు మూవ్. చూడండి ఎలా మూవ్ అవుతుందో. సో ఎలాగైనా మూవ్ అవుతుందండి. సో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ దిస్ హారిజంటల్ లైన్ అనేది నేను డిలీట్ చేశాను. సో జామెట్రికల్ కన్స్ట్రెయిన్ నేను డిలీట్ చేశాను. Then it will change its orientation from a horizontal direction to vertical direction. So horizontal అనేది ఉంది అంటే it will make the horizontal అనేది మనకి చూపిస్తుంది. సో ఈ హారిజంటల్ అనే సింబల్ ఉంటే then I'm not going to make this horizontal to be vertical లోకి నేను చేయలేను. Again you can see, if I'm going to make this point, ఈ పాయింట్ ని నేను కన్స్ట్రెయిన్ చేస్తున్నాను. then ఇది దేంతో కన్స్ట్రెయిన్ చేస్తున్నాం, దీంతో కన్స్ట్రెయిన్ చేస్తున్నాం. ఈ వర్టికల్ యాక్సిస్ ఏదైతే ఉందో, జెడ్ యాక్సిస్ ఏదైతే ఉందో దాంతో నేను కన్స్ట్రెయిన్ చేస్తున్నాను. దెన్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ బాడీ టు బి డ్రాగ్ ఫ్రమ్ దట్ పొజిషన్. ఆ పొజిషన్ నుండి డ్రాగ్ చేస్తుంటే నాకు బాడీ అనేది మూమెంట్ అనేది క్రియేట్ అవుతుంది. బికాస్ ఆఫ్ ఐఎమ్ రిస్ట్రిక్టెడ్ ద పాయింట్ టు బి ఇన్ దట్ పర్టికులర్ పొజిషన్. ఏ పొజిషన్లో ఉండాలి అనేసి
నేను ఆల్రెడీ దానికి కమాండ్ ఇచ్చేసాను. ఈ అప్లికేషన్కి నేను ఆల్రెడీ కమాండ్ ఇచ్చాను విత్ ది రెస్పెక్ట్ ఆఫ్ ది కన్స్ట్రెయింట్ టూల్ బార్. కన్స్ట్రెయింట్ టూల్ బార్తో నేను ఆల్రెడీ దీనికి కమాండ్ ఇచ్చేసాను. దెన్ ద బాడీ ఈజ్ నాట్ మూవింగ్ ఫర్దర్, మూవ్మెంట్ అనేది ఉండదు. ఇఫ్ ఇఫ్ ఐ డిలీటెడ్ దిస్ కన్స్ట్రెయింట్, ఈ కన్స్ట్రెయింట్ ను డిలీట్ చేశాను అనుకోండి, దెన్ ఐఎమ్ ఏబుల్ టు మూవ్ దిస్ బాడీ. ఫ్రీ విల్ గా ఉంటుంది అనమాట, బాడీ అనేది ఫ్రీ విల్ గా ఉంటుంది. దెన్ యూ కెన్ మూవ్ ఎనీథింగ్ ఫ్రమ్ పొజిషన్ టు ఎనదర్ పొజిషన్. ఆ పొజిషన్ నుండి మనం రిస్ట్రిక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఆ రిస్ట్రిక్షన్ అనేది చేయకుండా మనం ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. సో దట్ విల్ బి యూజ్ఫుల్ ఆఫ్ ద కన్స్ట్రెయింట్స్. కన్స్ట్రెయింట్ అనేది మనకు అందుకు యూజ్ అవుతుంది. సో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ పాయింట్, ఈ పాయింట్ ని నేను కన్స్ట్రెయింట్ చేస్తున్నాను, దెన్ ఈ పాయింట్ ని కూడా నేను కన్స్ట్రెయింట్ చేస్తాను, ఈ పాయింట్ కూడా కన్స్ట్రెయింట్ చేస్తాను. సో ఈ రెండు పాయింట్స్ ని కన్స్ట్రెయింట్ చేసినా కానీ నాకు ఈ బాడీ అనేది ఇలా వైట్ కలర్ లోనే ఉంది. సో ఇది ఫుల్లీ కన్స్ట్రెయిన్ అవ్వలేదు, బికాస్ ఐఎమ్ నాట్ గివెన్ ద ఫుల్ కన్స్ట్రెయిన్ వాల్యూస్. సో ఇప్పుడు ఈ లైన్ ని సెలెక్ట్ చేసి ఈ లైన్ ని నేను ఏం చేస్తానంటే, సో ఈ హారిజంటల్ లైన్ ఉంది కదా, ఈ లైన్ కి సో ఈ హైట్ ఇచ్చేసాను. ఈ హైట్ ఇవ్వగానే ఎంటైర్ బాడీ విల్ బి రిస్ట్రిక్టెడ్. సో ఇది ఎటు కదలదండి ఇంకా, సో ఎక్కడికి కదలదు. సో ఎంటైర్ బాడీ విల్ బి ఇన్ దట్ పొజిషన్ ఓన్లీ ఫ్రమ్ ద ఆరిజిన్. సో ఆరిజిన్ ఎక్కడైతే ఉందో ఆరిజిన్ నుండి ఇంచ్ కూడా కదలదు, బికాస్ వీఆర్ రిస్ట్రిక్టెడ్ బై యూజింగ్ ది కన్స్ట్రెయింట్స్. కన్స్ట్రెయింట్స్ యూజ్ చేసి నేను దాన్ని రిస్ట్రిక్ట్ చేసేసాను. అండ్ దెన్ యూ హ్యావ్ హియర్ వీ కెన్ గో విత్, నేను ఇది సెలెక్ట్ చేశాను కదా, ఈ పాయింట్ని సెలెక్ట్ చేశాను. దెన్ ఐ క్లిక్ ద కన్స్ట్రెయింట్ డిఫైన్ డైలాగ్ బాక్స్. ఇది డైలాగ్ బాక్స్, కన్స్ట్రెయింట్ డిఫైన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ చేయగానే యూ హ్యావ్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్, దట్ ఈస్ డిస్టెన్స్, లెంత్, యాంగిల్, రేడియస్ అండ్ డయామీటర్, semi major axis, semi minor axis, symmetry, midpoint, equidistance point. All these comes under the geometrical constraints. So geometrical constraints ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను దీంట్లో డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద జామెట్రికల్ కన్స్ట్రెయింట్, జామెట్రికల్ కన్స్ట్రెయింట్ అని కూడా చెప్పొచ్చు. సో అండ్ జామెట్రికల్ కన్స్ట్రెయింట్స్, నార్మల్ డైమెన్షనల్ కన్స్ట్రెయింట్స్ రెండు మిక్సప్ అయి ఉంటాయండి దీంట్లో. సో ఫిక్స్ అనేది జామెట్రికల్ కన్స్ట్రెయింట్, అండ్ కోఇన్సిడెంట్ అనేది జామెట్రికల్ కన్స్ట్రెయింట్, కాన్సెంట్రిసిటీ అనేది జామెట్రికల్ కన్స్ట్రెయింట్, సో టాంజెన్సీ అనేది జామెట్రికల్ కన్స్ట్రెయింట్, అండ్ ప్యారలిజం అనేది జామెట్రికల్ కన్స్ట్రెయింట్, అండ్ పర్పెండిక్యులారిటీ అనేది జామెట్రికల్ కన్స్ట్రెయింట్, హారిజంటల్, వర్టికల్, ఈక్విడిస్టెన్స్ పాయింట్, మిడ్ పాయింట్, సిమెట్రీ, ఇవన్నీ కూడా జామెట్రికల్ కన్స్ట్రెయింట్స్ కిందకి వస్తాయి. అండ్ ఇఫ్ యూ సీ ద రేడియస్, యాంగిల్, లెంత్, డిస్టెన్స్, దీస్ కమ్స్ అండర్ ద డైమెన్షనల్ కన్స్ట్రెయింట్స్, రైట్? డైమెన్షనల్ కన్స్ట్రెయింట్స్ లోకి మనకి ఇవన్నీ వస్తాయి. సో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దీస్ టూ బాడీస్, ఈ హారిజంటల్ ప్లేన్ ని సెలెక్ట్ చేశాను, అండ్ దెన్ ఈ బాడీని సెలెక్ట్ చేశాను. ఈ రెండింటిని కలెక్ట్ చేసి దెన్ ఈ రెండింటిని యాక్టివ్ స్టేట్ లో ఉంచితే దెన్ వీ కెన్ ఏబుల్ టు గివ్ ద డిస్టెన్స్. కోఇన్సిడెన్స్ అనేది ఆప్షన్ ఉంది. సో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ ద కోఇన్సిడెన్స్ లో కొట్టగానే నాకు ఏమైందండి, ద బాడీ ఈస్ కమ్స్ టు ఆరిజిన్ దగ్గరికి వచ్చేసింది, ఆరిజిన్ దగ్గరికి వచ్చేసింది. ఇఫ్ నాట్, నాకు అది వద్దు. సో అగైన్ ఐఎమ్ గోయింగ్ టు చెక్ ద ఆప్షన్స్. సో హారిజంటల్ అనేది తీసేసాను అనుకోండి, హారిజంటల్ పొజిషన్లోకి రాదు. సో వర్టికల్ ఫిక్స్ అనేది చేశాను అనుకోండి, సో బాడీ అనేది అక్కడ ఫిక్స్ అయిపోతుంది. అండ్ వెన్ ఐ క్లిక్ ఆన్ ద డిస్టెన్స్ వాల్యూ ఇవ్వగానే సో అది ఎంత డిస్టెన్స్లో ఉంది అనేది మనకి నెంబర్తో సహా వచ్చేస్తుంది. సో లైక్ వైజ్ యూ కెన్ మేక్ ద కన్స్ట్రెయింట్ హియర్ ఆల్సో. కన్స్ట్రెయింట్ ఇవ్వచ్చు. వాట్ ఈస్ ద కోఇన్సిడెన్స్ అంటే కాన్సెంట్రిసిటీ. సో కోఇన్సిడెన్స్ అంటే ఏంటి, కాన్సెంట్రిసిటీ అంటే ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. సో కోఇన్సిడెన్స్ ఈజ్ నథింగ్ బట్ giving the space within the if we have a two bodies, మనకి టూ బాడీస్ ఉన్నాయి అనుకోండి, ఒక టూ బాడీస్ మన దగ్గర ఉన్నాయి.
కోఇన్సిడెన్స్ అంటే ఏంటి అంటే ఒక టూ బాడీస్ జామెట్రికల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ టూ బాడీస్ ని కూడా మనం రిలేషన్షిప్ లోకి తీసుకొస్తున్నాం అన్నమాట. విత్ ఆ రెండింటిని ఒక రిలేషన్షిప్ లోకి తీసుకొస్తున్నాం. ఆ రెండు ఒకే పొజిషన్ లో ఒకే స్పేస్ ని తీసుకుంటున్నాయి అన్నట్లు మనం ఇస్తాం కాబట్టి సో దట్ విల్ బి కన్సిడర్ యాజ్ ద కోఇన్సిడెన్స్ అన్నమాట. సో వాట్ ఈస్ కాన్సెంట్రిసిటీ? కాన్సెంట్రిసిటీ అంటే ఏంటి అంటే హ్యావింగ్ మల్టిపుల్ ఆబ్జెక్ట్ విత్ ది సేమ్ లైన్ ఆర్ సెంటర్. సో కాన్సెంట్రిసిటీ ఈజ్ నథింగ్ బట్ ఇఫ్ యూ హ్యావ్ సి నేను ఒక లైన్ నేను ఇక్కడ if you see there is a double circle and a line is there, right? ఒక లైన్ క్రాస్ అయ్యి ఒక డబుల్ సర్కిల్, సో దట్ విల్ బి ఇండికేటింగ్ దట్ అది ఏంటి అంటే మీకు ఎగ్జాంపుల్ తో చూపిస్తాను. సో ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ పాయింట్ అండ్ దిస్ లైన్, ఈ రెండు లైన్స్ ని నేను సెలెక్ట్ చేశాను అండ్ గో ఫర్ ద డిఫైన్ డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ చేశాను. దెన్ యూ కెన్ అబ్జర్వ్ ద యాంగిల్ వాల్యూ, లెంత్ వాల్యూ, కోఇన్సిడెన్స్ అనేది ఇచ్చారనుకోండి నేను. సో ఇఫ్ యూ సీ కోఇన్సిడెన్స్ వాల్యూ ఇవ్వగానే నాకు సర్కిల్స్ అనేవి ఫామ్ అయినాయి ఇక్కడ. సో కోఇన్సిడెన్స్ అనేవి నాకు ఇక్కడ ఫామ్ అయిపోయినాయి. సో దట్ ఈస్ ద కోఇన్సిడెన్స్. అండ్ if you see here నేను ఈ పాయింట్ ని తీసుకుని ఇక్కడ నేను ఒక పాయింట్ అనేది సెలెక్ట్ చేశాను. ఇక్కడ పాయింట్ సెలెక్ట్ చేయగానే నాకేం చూపిస్తుంది అంటే అక్కడ ఒక సింబల్ చూపిస్తుంది. దట్ ఈస్ టూ సర్కిల్స్ అండ్ సర్కిల్స్ ని క్రాస్ చేస్తున్న ఒక లైన్ అనేది కనిపిస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ కాన్సెంట్రిసిటీ. కాన్సెంట్రిసిటీ అంటే ఏంటి అంటే ఒక స్పేస్ ని కానీ ఒక లైన్ ని కానీ ఒక సెంటర్ ని కానీ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ని ఆ రెండు ఏవైతే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అవి ఆ స్పేస్ ని తీసుకుంటున్నాయి. సో దట్ విల్ బి ఇండికేటెడ్ బై ది కాన్సెంట్రిసిటీ. సో కాన్సెంట్రిసిటీకి కోఇన్సిడెన్స్ కి మీకు అర్థమైంది కదా? అర్థమైందండి? ఇస్ ఇట్ క్లియర్? Please type in the chat box if I'm clear. If not, ask me. మీకు ఎక్కడ అర్థం కాకపోతే నన్ను అడగవచ్చు. Are you listening? Can you hear me? Okay, thank you. So this is the difference between the concentricity and the coincidence, right? Coincidence and the concentricity ki difference మనకు తెలిసింది. Before నేను ఇది మొత్తం డయాగ్రామ్ లో డిలీట్ చేసాను. Then we are going to profile toolbar. Profile toolbar లో వెళ్ళిపోదాం. So in this profile toolbar we have number of tools, that is nothing but a profile, and you can have the number of options are there, that is predefined profiles అనేది ఒకటి ఉంది. So this is this toolbar having the subtools that is named as a predefined toolbar. So మీకు ఇలా కావాలి అంటే if I click on this arrow mark ని క్లిక్ చేయగానే then you can visualize the sub toolbars ఏవైతే ఉన్నాయో, sub tools ఏవైతే ఉన్నాయో, so you can visualize and you can drag them to the extend. మీరు అది డ్రాగ్ చేస్తే మీకు నేమ్ కూడా కనిపిస్తుంది. ప్రీ డిఫైన్డ్ ప్రొఫైల్స్ అనేవి ఉన్నాయి. సో ఇన్ దిస్ ప్రీ డిఫైన్డ్ toolbars we have the rectangle and the 3-point rectangle, and here it is the parallelogram and elongated holes and cylindrical elongated hole
and keyholes, and here you can see it is a hexagon and centered rectangle, and here the central parallelogram. So ఇవి అనేది ఉంటాయండి. And then here the circles toolbar also there. So this is the circle toolbar, and different types of circles are there. ఇవి పర్టికులర్గా కొన్ని ఆపరేషన్స్ కోసం మనం యూజ్ చేస్తాము. సో when you are discussing about the circles, we can make sure everything is clear. So in this circle toolbar, we have the circle and the 3-point circle, circles used by the coordinate systems, coordinates, and tritangent circle, 3-point arc, and 3-point arc with the distance. So limits, starting with the limits, and you have the arc here. సో ఇలాగ మనకి సబ్ టూల్ బార్స్ అనేవి ఉంటాయి. అండ్ యూ హ్యావ్ ద స్ప్లెయిన్ హియర్. స్ప్లెయిన్ అనేది ఒక టూల్ బార్ ఉంటుంది. ఇఫ్ డ్రాయింగ్ దిస్, సో ఇక్కడ స్ప్లెయిన్ అనేది ఒకటి ఉంటుంది, అండ్ యూ హ్యావ్ ఎ కనెక్ట్ ఆప్షన్ హియర్. కనెక్షన్ అనేది ఒకటి ఉంటుంది, అండ్ యూ హ్యావ్ ఎలిప్స్, క్లోనిక్ టూల్ బార్ ఒకటి ఉంటుంది. సో క్లోనిక్ టూల్ బార్ లో మనకి ఎలిప్స్ ఒకటి ఉంటుంది. సో parabola by focus and hyperbola by focus and clonic. So ilaga manaki different types of toolbars are there for easier drawing. Manam oka drawing మనం డ్రా చేస్తున్నామంటే, సో ఇఫ్ యు ఆర్ డూయింగ్ దిస్ ఇన్ మాన్యువల్ లో డ్రా చేయాలి ఒకటి అంటే, ఇఫ్ యు ఆర్ మేకింగ్ ద ఎలిప్స్ అనే డ్రా చేయాలంటే దెర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ ఫర్ ఎలిప్స్ డ్రా చేయాలంటే డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సో కంపాస్ తీసుకొని డ్రా చేయాలి, దాన్ని పాయింట్స్ తీసుకోవాలి. సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆర్ దేర్, రైట్. ఇవి మనకి ఏంటంటే ప్రీడిఫైన్డ్గా మనకి ఆల్రెడీ ఇవి సాఫ్ట్వేర్ డెవలప్ చేసిన వాళ్ళే ఆల్రెడీ మనకి అప్లికేషన్లోనే ప్రీడిఫైన్డ్గా మనకి వ్యూస్ అనేవి ఇచ్చేసారు, మనకి ప్రొఫైల్స్ అనేవి ఇచ్చేసారు. So by using this, we can simply reduce our time to draw anything. మనం ఏదైనా డ్రా చేయాలంటే we can simply reduce them, right? Reduce the time, right? And here we have the different types of lines out there. So based on the applications of application, మనం ఏదైతే డ్రా చేయాలనుకుంటున్నామో, for the required thing, we can use these lines, line toolbars also, and here we have the point toolbar also. So point lo kuda different types of points అనేవి ఉన్నాయి. So that is nothing but the point by clicking, and the point by using the coordinates, and equidistant points, and intersecting points, and projection point. So different types of things are there. So we are now going to discuss about these things. So ఈరోజు అయినంతవాడికి చెప్తానండి. దెన్ కంటిన్యూషన్ విల్ బి టుమారో వీ కెన్ డిస్కస్ అబౌట్ ఎంటైర్ ప్రొఫైల్ టూల్బార్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో గోయింగ్ టు స్టార్ట్ విత్ ది పాయింట్ టూల్బార్ నుండి స్టార్ట్ చేద్దాం. సో సో సి ప్రొఫైల్ టూల్ బార్ లో వచ్చేసి మనకి, సో దెర్ ఈస్ అన్ ఆప్షన్ దట్ ఈస్ పాయింట్ అనేది ఒక టూల్ బార్ ఉంది. సో దట్ ఈస్ సబ్ టూల్ బార్. ఇన్ ది సబ్ టూల్ బార్ వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. దట్ ఈస్ అ పాయింట్ హియర్. ఇఫ్ ఐఎమ్ క్లికింగ్ ద పాయింట్ అనేదాన్ని క్లిక్ చేశాను, దెన్ యూ కెన్ హ్యావ్ దిస్ స్కెచ్ టూల్ బార్ అనేది యాక్టివ్ అయింది చూడండి. సో హియర్ వీ కెన్ హ్యావ్ ద పాయింట్ కోఇన్సిడెన్స్, హారిజంటల్ డిస్టెన్స్ ఎంత కావాలి, సో వర్టికల్ డిస్టెన్స్ ఎంత కావాలి అని మనం ఇక్కడ నెంబరింగ్ ఇవ్వచ్చు. సో ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ పాయింట్ టు బి హారిజంటల్ పాయింట్ టు బి 10 mm,
and go for the tab value. ఆ tab click చేయగానే మనకి vertical direction లోకి వస్తుంది, and then I have to give the value. నేను ఒక వాల్యూ 10 ఇస్తున్నాను. సో అండ్ క్లిక్ ఆన్ ఎంటర్ ఆర్ ఆల్సో క్లిక్ ఆన్ ఓకే. ఓకే క్లిక్ చేయగానే నాకు పాయింట్ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోయింది చూడండి. సో ప్రీ డిఫైన్డ్గా నేను ఎక్కడ పాయింట్ క్రియేట్ చేయాలి అనేది నాకు ఇక్కడ పాయింట్ అనేది క్రియేట్ అయిపోయింది విత్ దీస్ స్కెచ్ టూల్ బార్. స్కెచ్ టూల్ బార్ని ఎప్పుడు యాక్టివ్ స్టేట్లోనే ఉంచుకోండి. దట్ విల్ బి బిగ్ యూస్ఫుల్ ఫర్ మనకి డిజైన్ చేయడానికి. ఏదైనా ఒక డయాగ్రామ్ డిజైన్ చేస్తున్నప్పుడు మనకి లైన్స్ కానీ స్పెసిఫిక్గా యూజెస్ కోసం యూజ్ అవుతుంది. సో యాక్టివ్ దిస్ ఈ టూల్ బార్ని మనం ఉంచండి, పైన ఉంచండి. సో ఇఫ్ యూ సీ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ explaining. So ఇక్కడ నేను the cursor is moving. When the cursor is moving, you have to see you have observed that the point coordinates దగ్గర మనకి మూమెంట్ అనేది values are changing. So when you selected these, ఇది మనం సెలెక్ట్ చేసుకున్నాము అంటే దెన్ మళ్ళీ కర్సర్ని మూవ్ చేయదండి. కర్సర్ని మూవ్ చేస్తే మళ్ళీ మొత్తం అంతా చేంజ్ అయిపోతుంది. వెన్ యు ఆర్ గోయింగ్ విత్ దీస్ హారిజన్ అంటే కోఆర్డినేట్స్ యూజ్ చేస్తుంటే యూ హ్యావ్ టు గో ఫర్ ఓన్లీ కోఆర్డినేట్స్, ఓన్లీ కీప్యాడ్ యూజ్ చేసి చేయాలి. అండ్ వెన్ యూ ఆర్ యూజింగ్ ద మౌస్ యూజ్ చేస్తారంటే ద ఎంటైర్ మీరు ఏదైతే పొజిషన్ ఇచ్చారో ఆ పొజిషన్ మళ్ళీ చేంజ్ అయిపోతుంది. హారిజంటల్ పొజిషన్, వర్టికల్ పొజిషన్ అనేది చేంజ్ అయిపోతుంది. హౌ వీ కెన్ యూజ్ దీస్ కోఆర్డినేట్స్ యూజ్ చేసి ఎలా చేయగలం బై యూజింగ్ ద కీప్యాడ్ యూజ్ చేసి మనం ఎలా చేయగలం. సో హారిజంటల్ వాల్యూ ఇచ్చాను కదండి, దెన్ హ్యావ్ టు క్లిక్ ఆన్ ద ట్యాబ్ వాల్యూ క్లిక్ చేయగల మనకి అక్కడ వాల్యూ వస్తుంది. దెన్ క్లిక్ ఆన్ ద వాల్యూ దట్ ఈస్ ఓకే దట్ ఈస్ 20 ఇస్తున్నాం. 20 ఇచ్చేసి దెన్ క్లిక్ ఆన్ ఎంటర్ క్లిక్ చేయండి. సో ఎంటర్ క్లిక్ చేయగల మనకి వాల్యూ అనేది ఎగ్జాక్ట్ ఏ పొజిషన్లో కావాలో ఆ పొజిషన్లోకి వస్తుంది. or else you can have a point by using the coordinates యూజ్ చేసి మనం ఇవ్వచ్చు అన్నమాట. సో దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ పర్టికులర్ పొజిషన్కి. మనకి పొజిషన్ ఎక్కడ ఉండాలి అనేది తెలుసు అనుకోండి. సో యూ కెన్ డైరెక్ట్లీ గివ్ దిస్ బై యూజింగ్ ద కోఆర్డినేట్స్. సార్ వాయిస్ వినపడడం లేదు. ఓకే, దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్. సో ఇప్పుడు వినిపిస్తుందండి మీకు? హలో ఓకే సార్, వినపడుతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇలాగా మీకు బై యూజింగ్ ద కోఆర్డినేట్స్ యూజ్ చేసి మనం చేయాలి అంటే, సో ఇఫ్ ఐఎమ్ గివింగ్ ద వాల్యూస్, హారిజంటల్ వాల్యూ ఎంత ఉండాలి, వర్టికల్ వాల్యూ ఎంత ఉండాలి అనేది నేను ఇక్కడ ఇవ్వచ్చు. సో దెర్ విల్ బి నో ఇప్పుడు మన కర్సర్ మూవ్ చేసినా కానీ పాయింట్ అనేది చేంజ్ అవ్వదు. ఇఫ్ వీఆర్ సెలెక్టెడ్ బై యూజింగ్ ద పాయింట్ బై యూజింగ్ ద కోఆర్డినేట్స్. ఈ పాయింట్ మనం సెలెక్ట్ చేసుకుంటే పాయింట్ అనేది క్లిక్ చేసినప్పుడు మనకి ఎటువంటి మూమెంట్ అనేది ఉండదన్నమాట. బై యూజింగ్ ద కోఆర్డినేట్స్ ఓన్లీ యూ కెన్ డైరెక్ట్లీ మేక్ ద పాయింట్ హియర్, రైట్? ఇఫ్ ఐ ఆర్ యూజింగ్ దీస్ పాయింట్, ఈ పాయింట్ అనేది యూజ్ చేస్తే, పాయింట్ బై క్లికింగ్ అనేది యూజ్ చేస్తే వీ కెన్ ర్యాండమ్లీ సెలెక్ట్ ద పాయింట్ ఎనీవేర్, ఎక్కడైనా మనం పాయింట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో యూ కెన్ అబ్జర్వ్ దిస్, ఇది అబ్జర్వ్ చేస్తే ఇది గ్రీన్ కలర్లో ఉంది, ఇది వైట్ కలర్లో ఉంది. వై? బికాస్ ఆల్రెడీ వీఆర్ గివెన్ ఇన్ ద కోఆర్డినేట్స్ యూజ్ చేసి మనం ఇచ్చినప్పుడు, సో ప్రీ డిఫైన్డ్గా ఆబ్జెక్ట్ అనేది కోఆర్డినేట్స్ అనేవి సో ఆరిజిన్ నుండి, సో ఆరిజిన్ నుండి ఎంత డిస్టెన్స్లో ఉంది అనేది మనం ప్రీ డిఫైన్డ్ ఇచ్చాం కాబట్టి ఇట్ విల్ కన్సిడర్ యాజ్ ది ఫిక్స్డ్ పొజిషన్ అంటే మీనింగ్ ఏంటండి? సో దట్ ఈస్ నథింగ్ బట్ ద కన్స్ట్రైన్డ్ బాడీ. సో కన్స్ట్రైన్లోకి వెళ్ళిపోయింది అని మీనింగ్ వస్తుంది. సో ఎవ్రీథింగ్ that is a constrained body, that will be indicated in the green color in KTR లో మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. సో ఇఫ్ నాట్, ఇట్ ఈస్ నాట్ ఇన్ ద కన్స్ట్రైన్డ్ పొజిషన్, దెన్ it will be appear like the white color body. వైట్ కలర్ బాడీలోకి మనకి డిస్ప్లే అవుతుంది. సో
how we can make this body to be in a constraint body. Constraint లోకి మనం తీసుకెళ్ళాలి అంటే we have option that is a constraint click చేసి then we have to click on this horizontal and ఈ distance ఇవ్వాలి and then we have to click this vertical direction and the vertical direction లోకి మనం ఇవ్వాలి then ఈ మనం ఇవ్వగానే మనకి బాడీ అనేది గ్రీన్ కలర్ లోకి చేంజ్ అవుతుంది. ఓకే, likewise I have to restrict the body movement. బాడీ మూమెంట్ని మనం రెస్ట్రిక్ట్ చేసాం అనమాట. సో అగైన్ సి ఈ బాడీని మళ్ళీ నేను ఇంకొక పాయింట్ని తీసుకున్నాను. ఈ బాడీని నేను మార్చుకోవాలంటే ఎక్కడికైనా మార్చుకోవచ్చు. ఈ పొజిషన్ నుండి ఈ పొజిషన్కి తీసుకురావచ్చు, ఈ పొజిషన్ నుండి ఈ పొజిషన్ ఈ పొజిషన్ నుండి ఈ పొజిషన్కి తీసుకురావచ్చు, ఎక్కడికైనా తీసుకురావచ్చు. బట్ వెన్ యూఆర్ కన్స్ట్రైన్ ఎనీ బాడీ, ఏదైనా ఒక ఆబ్జెక్ట్, దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రొఫైల్ రైట్. ఈ ప్రొఫైల్ని నేను కన్స్ట్రైన్ చేసి ఉంచాను. ఈ ప్రొఫైల్ని నేను మూవ్ చేయాలి అనుకుంటే ఇట్ విల్ నాట్ మూవ్ బికాస్ ఆఫ్ వీఆర్ రిస్ట్రిక్టెడ్ ద మూమెంట్ ఆఫ్ ది బాడీ. మూమెంట్ అనేది మనం రిస్ట్రిక్ట్ చేసాం కాబట్టి ఇది మూమెంట్ అనేది క్రియేట్ అవ్వదు అనమాట. బట్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫ్రీ బాడీ, ఫ్రీ ఫ్రమ్ ద కన్స్ట్రైన్, సో ఇట్ విల్ మూవ్ ఫ్రమ్ వాట్ ఎవర్ పొజిషన్ వీ సెలెక్టెడ్. అంటే మనం ఎక్కడికి తీసుకురావాలనుకున్నా కానీ అక్కడికి మూమెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో దిస్ ఈస్ పాయింట్ అండ్ హియర్ దిస్ ఈస్ ఈక్విడిస్టెన్స్ పాయింట్. ఈక్విడిస్టెన్స్ పాయింట్ కావాలి అంటే వీ హ్యావ్ టు క్లిక్ ఆన్ ద దట్ విల్ బి అన్ లైన్ ఆర్ సంథింగ్ ఎల్స్. ఒక లైన్ తీసుకోండి. సో దాంట్లో మనం ఈ లైన్ని సెలెక్ట్ చేసి దాంట్లో యూ కెన్ క్లిక్ ఆన్ దిస్. సో ఇలా క్లిక్ చేయగానే మనకి ఈ ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో వీ హ్యావ్ టు గివ్ ద పాయింట్స్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎన్ని కావాలి మనకి ఆ లైన్లో. సో దిస్ విల్ బి ద పాయింట్ దట్ ఈస్ విత్ ద స్పెసిఫిక్ లెంత్. ఏదైనా ఒక లెంత్ ఉంది. సో ఆ లెంత్ ప్రకారం మనకి ఎంత డిస్టెన్స్లో ఉంది, స్పేసింగ్ ఎంత కావాలి అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసేసుకుంటుంది. సో ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ మనకి for example, see if this line having మనకి ఎన్ని లైన్స్, మనకి ఎంత లెంత్ ఉందనేది మనకు తెలియదు. ఆ లైన్ మనకి లెంత్ అనేది తెలియదు. బట్ we have to make this line to be equidistant of the 10 parts. 10 partsగా నాకు ఈక్విడిస్టెన్స్లో ఒక 10 partsగా నాకు ఈ ప్రొఫైల్ని నేను కట్ చేయాలనుకుంటున్నాను. దెన్ I have to click on this profile and go for the point option లోకి వెళ్ళేసి మీరు ఈక్విడిస్టెన్స్ పాయింట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ you can appear the interface will be appear like a dialog box that is equidistance point definition. So in this we have the options. We have things like a new point, ఎన్ని పాయింట్స్ కావాలి, సో ఎన్ని పాయింట్స్ కావాలి అనేది మనం ఇవ్వచ్చు. అండ్ యూ కెన్ మేక్ ద రివర్స్ డైరెక్షన్లో కావాలి అంటే సో దానికి ఏ పొజిషన్లో కావాలి. సో ఫ్రమ్ దిస్ ఇట్ ఈస్ టేకింగ్ యాజ్ ద రిఫరెన్స్ ఆఫ్ దిస్ పాయింట్. ఈ పాయింట్ని మనం రిఫరెన్స్ తీసుకుంటుంది. స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో దానికి రిఫరెన్స్ తీసుకుంటుంది అన్నమాట. సో రివర్స్ డైరెక్షన్లో కావాలంటే రివర్స్ డైరెక్షన్లో తీసుకోవచ్చు, ఆర్ ఆల్సో నార్మల్ డైరెక్షన్లో కావాలంటే యూ కెన్ క్లిక్ ఆన్ ద రివర్స్ డైరెక్షన్ ఆల్సో. సో ఇక్కడ నెంబరింగ్ ఇవ్వచ్చండి మీరు. సో నెంబరింగ్ ఇచ్చేసి 5 నెంబరింగ్ ఇచ్చాను. 5 ఇచ్చి క్లిక్ ఆన్ ద ఇంటర్ఫేస్ అవుట్ ఆఫ్ దీస్ డైలాగ్ బాక్స్ బయట నేను క్లిక్ చేయగానే ఇట్ విల్ చేంజ్ టు ద పొజిషన్ ఫ్రమ్ 10 ఇన్స్టెన్స్ టు 5 ఇన్స్టెన్స్. 5 ఇన్స్టెన్స్లోకి స్పేస్ అనేది చేంజ్ అయిపోయింది. అండ్ ది స్పేస్ విల్ బి ఇంక్రీజ్ ద space from the one point to another point, that is increased. If I am going to change this to the 7 point, 7 కి చేంజ్ చేశాను అనుకోండి, then again I am going to click on the outside of the dialog box outside నేను మళ్ళీ క్లిక్ చేయగానే మౌస్తో, then it will the space will be changed and the point will be changed. So see the length is 42 అనేది మన ఈ లైన్ యొక్క లెంత్ అనమాట. ఈ లైన్ యొక్క లెంత్ని మనం ఈక్విడిస్టెన్స్లో 7 పార్ట్స్ కింద కన్వర్ట్ చేయాలి కాబట్టి
సో ఇట్ ఈస్ డిఫాల్ట్లీ టేకింగ్ ద స్పేస్ బిట్వీన్ ద పాయింట్ టు పాయింట్, పాయింట్ నుండి పాయింట్కి ఎంత డిస్టెన్స్లో కావాలి అనేది ప్రీడిఫైన్డ్గా సెలెక్ట్ చేసుకుంటాం. విత్ ఓన్లీ వీఆర్ గివింగ్ ద ఇన్పుట్ దట్ ఈస్ హౌ ఇన్స్టెన్స్, అంటే మనకి ఎన్ని పాయింట్స్ అనేవి కావాలి అనేది మనం ఇక్కడ ఇస్తున్నాం కాబట్టి సో ఇట్ విల్ బి టేకింగ్ ద పాయింట్స్ రైట్ యాజ్ ఎ క్లియర్. సో దట్ ఈస్ the point. And we have intersection point. Intersection point కావాలి అంటే you can make another point here. ఒక పాయింట్ని నేను ఇట్లా తీసుకుంటున్నానండి. సో ఇంటర్సెక్షన్ పాయింట్ కావాలి అంటే సో వెన్ ఐ క్లిక్ యాక్టివ్ దిస్ ఇంటర్సెక్షన్ పాయింట్ అండ్ క్లిక్ ఆన్ సెలెక్ట్ ద పాయింట్, సెలెక్ట్ ద లైన్, ఈ లైన్ని సెలెక్ట్ చేశాను అండ్ దెన్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ దిస్ ఈ పాయింట్ క్లిక్ చేయగానే సో ఈ లైన్ సెకండ్ లైన్ క్లిక్ చేయగానే సో ఎక్కడైతే ఇవి ఇంటర్సెక్ట్ అవుతాయో సో ఇన్ దట్ పొజిషన్ ఓన్లీ ద పాయింట్ ఈస్ క్రియేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో లైన్ తీసుకుంటున్నాను చూడండి, ఇంకో లైన్, ఈ లైన్ అండ్ ఈ లైన్. సో దెర్ ఆర్ టూ డిఫరెంట్ లైన్స్ విత్ టూ డిఫరెంట్ యాంగిల్స్. ఈ యాంగిల్స్ అనేవి ఎంత ఉన్నాయి ఏంటి అనేది నాకు తెలియదు, బట్ ఇవి రెండు ఇంటర్సెక్ట్ అయ్యే దగ్గర నాకు ఒక పాయింట్ కావాలి. సో ఐఎమ్ క్లికింగ్ ద ఇంటర్సెక్షన్ పాయింట్ అండ్ క్లిక్ ఆన్ ద ఫస్ట్ లైన్ అండ్ క్లిక్ ఆన్ ద సెకండ్ లైన్. సెకండ్ లైన్ ఫస్ట్ లైన్ని సెలెక్ట్ చేయగానే నాకు ఈ రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో సో దేర్ యూ కెన్ హ్యావ్ ద పాయింట్. ఇక్కడ నాకు ఒక పాయింట్ అనేది క్రియేట్ అవుతుంది. లైక్ వైజ్ యూ కెన్ క్రియేట్ ద ఇంటర్సెక్షన్ పాయింట్ అండ్ హ్యావ్ ద ప్రొజెక్షన్ పాయింట్ హియర్. ప్రొజెక్షన్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ if I am projecting this line, so point అనేది ఉంది కదా, సో ఈ పాయింట్ నేను ఏం చేస్తానంటే ఈ బాడీ మీదకి ప్రాజెక్ట్ చేయాలి. సో దెన్ యూ కెన్ సెలెక్ట్, యూ కెన్ హ్యావ్ ద పాయింట్. ఈ పాయింట్ రిఫరెన్స్ ఏదైతే ఉందో ఈ పాయింట్ దీని మీద 90 degrees యాంగిల్లో మనకి ఇక్కడ పాయింట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ ఇంటర్సెక్షన్ పాయింట్ అండ్ ఇది అంటే మనకి ఇఫ్ యూ సీ ఇంటర్సెక్షన్ పాయింట్లో ఏమవుతుందంటే వేర్ ఇట్ ఈస్ ఇంటర్సెక్టింగ్, అంటే ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో అక్కడ మాత్రం మనకు పాయింట్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ ఇన్ ద ప్రొజెక్షన్ పాయింట్లో ఏమవుతుంది అండి, సో వేర్ ఎల్స్ ద పాయింట్, ఏదైతే పాయింట్ మనకి కావాలో ఆ పాయింట్ విత్ రిఫరెన్స్ టు ది పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్, ఏదైతే లైన్ మీద ప్రొజెక్ట్ చేయాలి అనుకుంటున్నామో ఆ పాయింట్కి 90 degreesలోనే మనకి క్రియేట్ అవుతుంది విత్ ది రిఫరెన్స్ ఆఫ్ దిస్ పాయింట్. ఈ పాయింట్ని రిఫరెన్స్ తీసుకొని ఎక్కడైతే మనకు కావాలో అక్కడ మనకి 90 degreesలోనే రిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, ఆర్ యూ అండర్స్టాండింగ్? అర్థమైందండి? సో దిస్ ఈజ్ ద బ్రీఫ్ ఇంటర్వ్యూ, బ్రీఫ్ థింగ్ ఆఫ్ పాయింట్ టూల్ బార్లో మనకి ఉన్న మల్టిపుల్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో సో దట్ విల్ బి ద పాయింట్. ఇది మనకి పాయింట్ టూల్ బార్కి సంబంధించిన థింగ్ అన్నమాట. ఓకే, ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ ద పాయింట్ గురించి మీకు ఒక క్లియర్ విజన్ వచ్చింది కదా. ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ గోయింగ్ టు దిస్ లైన్ టూల్ బార్ గురించి చెప్తాను. సో లైన్ టూల్ బార్స్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఆర్ దేర్. దట్ ఈస్ లైన్ అండ్ ఇన్ఫినైట్ లైన్ అండ్ బై టాంజెన్షియల్ లైన్ అండ్ బై సెట్టింగ్ లైన్ అండ్ నార్మల్ టు ద కర్వ్కి నార్మల్గా ఉండే ఒక లైన్. సో బై యూజింగ్ ద లైన్, సో యాజ్ ఇట్ ఈస్గా మనకు పాయింట్లో ఎలాగైతే క్రియేట్ అయిందో యూ కెన్ హ్యావ్ దిస్ లైన్ ఆప్షన్. వెన్ యూ సెలెక్ట్ ద లైన్ ఆప్షన్ దెన్ ద స్కెచ్ టూల్ బార్లో మనకి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఏంటి, వర్టికల్ డైరెక్షన్ ఎంత కావాలి, లెంత్ ఎంత కావాలి, యాంగిల్ ఎంత కావాలి, సో దిస్ విల్ బి ఇండికేటింగ్. ఇది మనకి చూపిస్తుంది. సెలెక్ట్ పాయింట్, స్టార్ట్ పాయింట్ ఇచ్చింటే
బిఫోర్ గోయింగ్ టు దట్ ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ ఆల్ దీస్ థింగ్స్. సో మరి డిలీట్ చేసేస్తున్నాను మొత్తం అంతా. సో సి నేను ఇప్పుడు ఏం చేశానండి, పొరపాటున నేను ఏం చేశానంటే స్కెచ్ టూల్ బార్లో నేను ఇంటూ ప్రెస్ చేసేసాను. ఇంటూ ప్రెస్ చేయగానే నాకు ఏమైపోయింది, సో ఎంటైర్ థింగ్ విల్ బి నాకు స్కెచ్ టూల్ బార్ అనేది కనిపించట్లేదు. సో హౌ టు బ్రింగ్ బ్యాక్ దిస్ టూల్ బార్, ఆ టూల్ బార్ని నేను ఎలా తీసుకురావాలి? సో గో ఫర్ ద టూల్స్, ఆల్రెడీ మీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను వినండి. సో టూల్స్లోకి వెళ్ళేసి కస్టమైజ్లోకి వెళ్ళేసి టూల్ బార్లోకి వెళ్ళేసి రిస్టోర్ ఆల్ కంటెంట్స్ నొక్కేస్తే రిస్టోర్ ఆల్ కంటెంట్స్ అండ్ రిస్టోర్ పొజిషన్స్ క్లిక్ చేయగానే మనకి టూల్ బార్స్ అన్నీ వచ్చేస్తాయి. సో స్కెచ్ టూల్ బార్ కూడా మళ్ళీ మనకి యాజ్ టీజ్గా వచ్చేసింది. ఓకే, సో దీంట్లో మనం లైన్ టూల్ బార్ చెప్పుకుంటున్నాం కదా. సో లైన్ టూల్ బార్లో వచ్చేసారు. అండ్ మన యాక్టివేట్ ద దిస్ లైన్ టూల్ బార్. సో లైన్ టూల్ బార్లో మనం ఏం చేయాలి? సో వీ హ్యావ్ టు సెలెక్ట్, వీ హ్యావ్ టు డబుల్ క్లిక్ ఆన్ దిస్ స్టార్టింగ్ పాయింట్ ఇచ్చేసి వీ హ్యావ్ టు మేక్ 0 అండ్ క్లిక్ ఆన్ ద ట్యాబ్ వాల్యూ. సో నో యూజ్ ఆఫ్ కర్సర్ యూజ్ చేస్తే మళ్ళీ పాయింట్ అనేది లైన్ అనేది డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్ళిపోతుంది. సో మనం ఇచ్చిన వాల్యూస్ అనేవి మళ్ళీ చేంజ్ అయిపోతాయి. ఫర్ దట్ థింగ్ వీఆర్ యూజింగ్ ఓన్లీ ద కీప్యాడ్ ఉంది, కీప్యాడ్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. సో అండ్ ద హారిజాంటల్ డైరెక్షన్ విల్ బి 40 mm ఇస్తున్నాను. అండ్ వెన్ యూ క్లిక్ ఆన్ ద ట్యాబ్ వాల్యూ క్లిక్ చేయగానే దెన్ ఇట్ విల్ బి షోన్ దట్ ఎండ్ పాయింట్కి వచ్చేసింది. సో లెంత్ కానీ యాంగిల్ కానీ మనకి తీసుకోలేదు, బికాస్ నాకు మళ్ళీ అవి సెలెక్ట్ చేసుకుంటేనే అవుతాయండి, లేకపోతే అవ్వదు. దెన్ ఎండ్ పాయింట్ నేను ఇస్తున్నాను, చూడండి. ఎండ్ పాయింట్ నేను 20 mm ఇస్తాను. సో ఎండ్ పాయింట్ 20 mm అండ్ వర్టికల్ డైరెక్షన్ విల్ బి 40 ఇచ్చేసాను. అండ్ దెన్ క్లిక్ ఆన్ ద ట్యాబ్ మళ్ళీ క్లిక్ చేయగానే మనకి లైన్ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోయింది. అండ్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ద లైన్ విత్ ది యాంగిల్లోకి నాకు కావాలి, ఒక 60 degrees యాంగిల్లోకి కావాలి. అండ్ అది ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఇచ్చేసాను. సో ఇఫ్ యూ సీ దట్ 10 mm, సో click on the 10 mm value and tab value, that is 20, and carefully select the angle value. So angle value ni careful గా సెలెక్ట్ చేయండి. సారీ, సో ఎండ్ పాయింట్ ఇచ్చేటప్పుడు కూడా ఎండ్ పాయింట్ ఇవ్వండి. సో దట్ విల్ బి ఎండ్ పాయింట్ విల్ బి 20 mm అండ్ వర్టికల్ డైరెక్షన్ విల్ బి 40. సో ఇలాగా మనం ఎండ్ పాయింట్ ఇచ్చేసాము అంటే ద యాంగిల్ ఈస్ టేకెన్ డైరెక్ట్లీ, యాంగిల్ అనేది మనకు డైరెక్ట్గా తీసేసుకుంటుంది. బట్ ఇఫ్ యు ఆర్ మేకింగ్ దిస్ యాంగిల్ టు బి, యాంగిల్ అనేది చేంజ్ చేయాలనుకోండి, యాంగిల్ యూ కెన్ చేంజ్ బై యూజింగ్ యాంగిల్. ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ మళ్ళీ చూడండి, స్టార్టింగ్ పాయింట్ ఒక 20 mm ఇచ్చాను. అండ్ దెన్ క్లిక్ ఆన్ ద ట్యాబ్ వాల్యూ హియర్ 20 mm ఇచ్చాను. అండ్ క్లిక్ ఆన్ ద ట్యాబ్, ఈ ట్యాబ్ వాల్యూలో నేను ఎండ్ పాయింట్లో మళ్ళీ ఇది ఒక 30 mm ఇచ్చాను. సో 30 mm ఇచ్చేసి డైరెక్ట్లీ క్లిక్ ఆన్ ద యాంగిల్ వాల్యూ క్లిక్ చేయండి, 50 mm యాంగిల్ వాల్యూ, క్లిక్ ఆన్ దిస్ వాల్యూ. సో ఈ వాల్యూ క్లిక్ చేయగానే మనకి వాల్యూ అనేది క్రియేట్ అయిపోయింది, చూడండి. సో యాంగిల్ విల్ బి క్రియేటెడ్ విత్ దిస్ డైరెక్షన్. సో ఈ డైరెక్షన్లో మనకి యాంగిల్ అనేది క్లిక్ అయింది. సో లైక్ వైజ్ యూ కెన్ యూస్ దీస్ కోఆర్డినేట్స్ యూస్ చేసి మనం డ్రా చేయొచ్చు. అండ్ అనదర్ థింగ్ ఈస్ దట్ ఈస్ ఇఫ్ యూ సెలెక్టెడ్ దిస్ సిమెట్రికల్ ఎక్స్టెన్షన్ అనేది క్లిక్ చేయగానే వెన్ యూ సెలెక్టెడ్ దిస్ బాడీ, సో ఈ బాడీని నేను ఒక పొజిషన్ నుండి ఇంకో పొజిషన్కి తీసుకెళ్తున్నాను. దెన్ సేమ్ డిస్టెన్స్లో మనకి ఆపోజిట్ డైరెక్షన్లో కూడా, ఇఫ్ యూ సీ హియర్
పాయింట్ అనేది ఒక పాయింట్ స్పెసిఫిక్ పాయింట్ నుండి నేను సెలెక్ట్ చేస్తే నాకు లైన్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో కూడా మూవ్ అవుతుంది అనమాట. ఆపోజిట్ డైరెక్షన్లో నేను ఒక పొజిషన్లో ఎంత అయితే క్లిక్ చేశానో అంతే పొజిషన్లోకి నాకు ఆపోజిట్ డైరెక్షన్లో కూడా మూమెంట్ అనేది డ్రాగ్ అవుతుంది. లైక్వైజ్ యూ కెన్ మేక్ ద పాయింట్. సో ఇక్కడ సెంటర్ పాయింట్ అనేది క్లిక్ అవుతుంది, సెంటర్ పాయింట్ అనేది వస్తుంది. ఈ సెంటర్ పాయింట్ నుండి ఈ డిస్టెన్స్ ఎంత ఉందో ఈ డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది. ఇఫ్ యూ సీ దట్ ఈ పాయింట్ని సెలెక్ట్ చేశాను అండ్ దెన్ ఈ పాయింట్ని సెలెక్ట్ చేశాను. What is the value here? That is 62566, right? And again I'm going to click on this point and this point. ఈ రెండు పాయింట్స్ ని క్లిక్ చేయగానే మళ్ళీ అదే వచ్చింది చూడండి. సో సేమ్ వాల్యూ వచ్చింది 62.566. సో ఇక్కడ కూడా 62.566, రైట్? అలాగే వచ్చింది. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ దిస్ పొజిషన్, సో ఈ వాల్యూని నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. దెన్ ఐ హావ్ టు డబుల్ క్లిక్ ఆన్ దిస్ వాల్యూ. డబుల్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కన్స్ట్రెంట్ డిఫైన్ డైలాగ్ బాక్స్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. దేర్ యూ హ్యావ్ చేంజింగ్ వాల్యూ అనేది మనం చేంజ్ చేయొచ్చు ఇక్కడ. సో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ దిస్ వాల్యూ టు బి 60, సో వాల్యూ అనేది 60 ఇచ్చాను అంటే అండ్ క్లిక్ ఆన్ ఓకే హియర్, దెన్ యువర్ ప్రొఫైల్ విల్ బి చేంజ్ టు ద లెంత్ అనేది మనకి చేంజ్ అవుతుంది. సో 60కి చేంజ్ అయిపోతుంది. సో ఇటు కూడా చేంజ్ అయిందా సార్ అంటే, సో యాజ్ యూ ఆర్ గివెన్ ద సిమెట్రీ వాల్యూ, సిమెట్రీ ఇచ్చారు కాబట్టి సో ఇట్ ఈస్ ఆల్సో బి చేంజ్. ఇది కూడా చేంజ్ అయిపోతుంది అన్నమాట మనకి. సో చూడండి ఇది కూడా చేంజ్ అయిపోతుంది 60 mm 60 mm. సో హియర్ యూ కెన్ సీ ఇట్ ఈస్ షోయింగ్ దట్ మనకి ఈ కలర్ చూపిస్తుంది, వైలెట్ కలర్ చూపిస్తుంది. వైలెట్ కలర్లో చూపిస్తుంది అంటే దట్ విల్ బి ఓవర్ కాన్స్టెంట్ అయిపోయింది బాడీ అనేది అని చెప్తున్నాను. ఇఫ్ వీఆర్ గోయింగ్ టు గివ్ ఎనీ ఫర్దర్ కన్స్టెన్స్, మనం ఏదైనా కన్స్టెన్స్ ఇచ్చినా కానీ అది ఇంకా వైలెట్ కలర్లోనే ఉంటుంది. అది ఎవ్రీథింగ్ మనం ఈ గ్రీన్ కలర్లోకి చేంజ్ అవ్వదండి. బికాస్ ఆఫ్ ఎక్స్ట్రా కన్స్టెంట్ మనం ఇచ్చాం కాబట్టి మనకి చేంజ్ అవ్వదు. ఓకే, అండ్ వీఆర్ గోయింగ్ టు డిలీట్ ఎక్స్ట్రా కన్స్టెంట్ని డిలీట్ చేయాలి బికాస్ ఆఫ్ దిస్ సిమెట్రీ అనేది ఒకటి ఉంది కాబట్టి మనకి ఈ వాల్యూ ఇచ్చినా కానీ మనకి ఓవర్ కాన్స్టెంట్లోకి చూపిస్తుంది. సో ఇఫ్ నాట్ ద సిమెట్రీ లేదు అనుకోండి, సో దిస్ ఈస్ అ ప్యారలిజం అండ్ దిస్ ఈస్ కాన్సెంట్రేషన్. సో ఆ వాల్యూ లేదు అనుకోండి, లైక్ అది మనకు లేదు, సో సిమెట్రీ అనేది లేదు అనుకోండి, దెన్ యూ కెన్ మేక్ దిస్ వాల్యూ టు బి. ఈ వాల్యూని కూడా మనం ఈ పాయింట్ నుండి ఈ పాయింట్గా నాకు ఇంత కావాలి డిస్టెన్స్ అని ఇవ్వచ్చు అనమాట. సో ఓకే, ఐఎమ్ గోయింగ్ టు మేక్ సిమెట్రీ నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఇఫ్ యూ హియర్ ఇక్కడ మనకి సిమెట్రీ ఏదైనా ఉంది అంటే యూ కెన్ డిలీట్ ఫ్రమ్ హియర్ ఆల్సో, ఇక్కడ నుండి మనం డిలీట్ చేయవచ్చు. బట్ దెర్ ఈస్ అ నో సిమెట్రీ వాల్యూ హియర్. సో అది సిమెట్రీ చూపించట్లేదు కాబట్టి మనకి డైరెక్ట్గా లైన్ దగ్గరికి వెళ్ళండి. లైన్లోకి వెళ్ళేసి సెలెక్ట్ ఆన్ దిస్ లైన్. ఈ లైన్ని సెలెక్ట్ చేయగానే మనం వాల్యూస్ అనేవి ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ డిఫైన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది కదా. సో హారిజాంటల్ డిస్టెన్స్ మనకి ఇక్కడ ఎంత కావాలి, ఇక్కడ ఎంత కావాలి అనేది మనం ఇవ్వచ్చు అన్నమాట. సో యాంగిల్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఆన్ క్లికింగ్ దిస్ వాల్యూస్, ఈ వాల్యూని డైరెక్ట్గా ఈ లైన్ మీద మనం క్లిక్ చేయగలన్నా కానీ మనకి డైరెక్ట్గా మనకి ఎండ్ పాయింట్స్ అండ్ ఎండ్ పాయింట్ 2 అనేది వస్తుంది. సో ఫ్రమ్ దీస్ ఆల్సో వీ కెన్ మేక్ ద లైన్స్ టు బి ఫ్రమ్ పొజిషన్ టు పొజిషన్. ఈ పొజిషన్ నుండి ఈ పొజిషన్కి కావాలి మనకి అని కూడా మనం ఇవ్వచ్చు అన్నమాట వాల్యూస్. ఓకే, యాజ్ ఎ క్లియర్గా అర్థమైందా? అండ్ దెన్ హియర్ infinite value, infinite line is nothing but if you have give the value here, that will be drawn entire interface ఏదైతే ఉందో
ఎంటైర్ ఇంటర్ఫేస్ కి మనకి సెలెక్ట్ అయిపోతుంది అనమాట. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ ఇంటర్నెట్ లైన్ టు బి హారిజెంటల్ లోకి కావాలి నాకు, దెన్ యూ హ్యావ్ టు సెలెక్ట్ దిస్ వర్టికల్, సారీ హారిజెంటల్ నుండి వర్టికల్ కావాలి, దెన్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ఫ్రమ్ దీస్ ఆప్షన్స్. ఈ ఆప్షన్స్లో నుండి వర్టికల్లోకి సెలెక్ట్ చేయగల వర్టికల్లోకి వస్తుంది. ఆర్ ఎల్స్ యూ కెన్ మేక్ దిస్ టు బి వర్టికల్, సారీ యాంగిల్. ఏదైనా యాంగిల్లోకి నేను చేంజ్ చేయాలి అంటే యూ హ్యావ్ టు సెలెక్ట్ ఆన్ దిస్ యాంగిల్. సో ఓకే, దిస్ ఈజ్ ఆల్సో స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అనేది కూడా మనం ఇవ్వచ్చు అన్నమాట. సో స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఇచ్చామంటే ఇన్ఫినైట్ లైన్ అనేది క్రియేట్ అవుతుంది, బట్ దెర్ ఈస్ పాయింట్స్ దట్ ఈస్ క్రియేటెడ్ ఇన్ బిట్వీన్ దట్. సో పాయింట్స్ అనేవి కూడా క్రియేట్ అవుతాయి అన్నమాట. సో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ పాయింట్ టు బి 10 mm, సో 10 mm ఇచ్చి, సో ఎండ్ పాయింట్ వర్టికల్ పాయింట్ కూడా 10 mm ఇచ్చాను అనుకోండి, దెన్ సి ఇక్కడ మనకి పాయింట్స్ అనేవి 2 పాయింట్స్ అనేవి క్రియేట్ అయ్యింది. దీని మీద ఈ లైన్ మీద 2 పాయింట్స్ అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట. దట్ ఈస్ ఆన్ ద ఫ్రమ్ హారిజంటల్ డిస్టెన్స్ నుండి 10 mm, వర్టికల్ డిస్టెన్స్ నుండి 10 mm. సో ఇక్కడ ఒక పాయింట్ అనేది క్రియేట్ అయ్యింది. లైక్ వైజ్ ఇక్కడ పాయింట్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా? సో అగైన్ మీకు ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటే మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ angular point that is to be 20 mm and this should be the 10 mm. 10 mm లోకి నేను పాయింట్ని క్రియేట్ చేయాలి. దెన్ అగైన్ ఎండ్ పాయింట్ నేను ఇవ్వాలి కదా, ఎండ్ పాయింట్ దట్ ఈస్ నథింగ్ బట్ 40 mm and then it will be 20 and click on enter. ఎంటర్ వాళ్ళు క్లిక్ చేయగానే నాకు 2 పాయింట్స్తో ఒక లైన్ అనేది క్రియేట్ అయిపోయింది. సో వేర్ ఈస్ ది 2 పాయింట్స్? సో ఇఫ్ యూ సీ 20 mm డిస్టెన్స్లో ఒక పాయింట్ అనేది క్రియేట్ అయింది. అండ్ ఇఫ్ యూ కెన్ సీ హియర్ ఇక్కడ 20 mm డిస్టెన్స్లో ఒక పాయింట్ అనేది క్రియేట్ అయింది, రైట్? సో ఈ పాయింట్ అనేది ఎక్కడ సో హారిజంటల్ వర్టికల్ డిస్టెన్స్ ఎక్కడ క్రియేట్ అయింది? సో ఇట్ విల్ బి ద 10 mm. సో ఇక్కడ చూస్తే మీరు ఈ పాయింట్ అనేది ఎక్కడ క్రియేట్ అయింది? 10 mm. సో దిస్ ఇస్ ద వాల్యూ దట్ ఈస్ 40 mm. సో ఇచ్చిన వాల్యూస్ ప్రకారం మనకి పాయింట్ అనేది క్రియేట్ అయింది, రైట్? within these infinite line we have created the points. సో ఇన్ఫినైట్ లైన్లోనే మనకి పాయింట్స్ అనేవి క్రియేట్ చేసి మనకి లైన్ అనేది వచ్చింది. ఇఫ్ యూ సీ నేను ఇది పాయింట్ని క్లిక్ చేసిన అంటే ఫిట్ ఇన్ ఆల్ కొట్టినా కానీ, సో ద లైన్ విల్ బి ఇన్ ద ఎంటైర్, మనకి ఎంత ఇన్ఫినైట్ స్పేస్ ఉందో ఆ ఇన్ఫినైట్ స్పేస్ మొత్తానికి మనకి ఇది వస్తుంది అన్నమాట. డ్రాగ్ చేసి ఇంత లాగినా కానీ మనకు అలాగే కనిపిస్తుంది. ఓకే, సో ఇన్ఫినైట్ లైన్ అంటే అది. సో ఇఫ్ యూ హ్యావింగ్ ద బైటాంజెన్షియల్ లైన్ ఆల్రెడీ మీకు డిస్ప్లే చూపించాను ఇందాక. ఆల్ ది స్కెచ్ ని డిలీట్ చేస్తాను. So see, so here I am taking the 2 circles here. 2 circles అనేవి నేను తీసుకుంటున్నాను. సో 2 circles తీసుకుంటున్నప్పుడు, సో when I am clicking on this bitangential line తీసుకున్నప్పుడు, so when you are clicking on the first circle and click on the second circle, then automatically it will select a line, create a line with the tangential to the first circle and the second circle. ఈ రెండింటికి టాంజెన్షియల్గా ఉంటుందండి. సో రిమెంబర్ దట్ రెండింటికి టాంజెన్షియల్గా ఉంటుంది.
while you are using this uh, what is the position that we are selecting the circle, ఏ పొజిషన్లో మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం అన్న దాన్ని బట్టి మనకి క్రాస్ కానీ లేకపోతే స్ట్రైట్గా కానీ మనకి టాంజెన్షియల్ లైన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఇఫ్ ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ సర్కిల్ ఇన్ ద ఫస్ట్ కోఆర్డినేట్లో సెలెక్ట్ చేశాను, అండ్ దెన్ ఐఎమ్ సెలెక్టెడ్ ఇన్ ద ఫస్ట్ కోఆర్డినేట్ ఆఫ్ దిస్ సర్కిల్. ఈ సర్కిల్లో నేను సెలెక్ట్ చేశాను అనుకుంటాను. అగైన్ నాకు ఇక్కడ మళ్ళీ ఇంకో సర్కిల్ అనేది అంటే లైన్ అనేది క్రియేట్ అవుతుంది. సో సి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇఫ్ ఐఎమ్ ఇన్ ద ఫస్ట్ కోఆర్డినేట్ సెలెక్ట్ చేశాను, and according to this second circle I'm going to select the circle within the first coordinate అంటే తెలుసు కదండి. సో this will be the first coordinate, this is the second coordinate. By using coordinate system చెప్తున్నాను చూడండి. This is the first coordinate, this is the second coordinate, and this is the third coordinate, this is the fourth coordinate, right? So likewise if I'm going to select this circle, ఈ సర్కిల్ నేను సెలెక్ట్ చేసుకున్నాను అంటే విత్ ఇన్ ద ఫస్ట్ కోఆర్డినేట్, దెన్ టాంజెన్షియల్ లైన్ విల్ బి అపియర్ ఇన్ టాంజెన్షియల్గా మనకి క్రియేట్ అవుతుంది. సో దట్ విల్ బి ఇన్ సేమ్ సైడ్లో క్రియేట్ అవుతుంది అన్నమాట. అండ్ if you see that I am selected the circle in the first coordinate, and I have selected this in the third coordinate లో కానీ fourth coordinate లో కానీ సెలెక్ట్ చేశాను, then you can see the tangential line will be appeared from క్రాస్గా కనెక్ట్ అయింది. చూసారా, మనకి టాంజెన్షియల్ లైన్ అనేది ఈ సర్కిల్కి క్రాస్గా సెలెక్ట్ అయింది. బికాస్ ఆఫ్ వేర్ యూ హ్యావ్ సెలెక్ట్, ఎక్కడ మనం సెలెక్ట్ చేసాం అన్న దాన్ని బట్టి మనకి క్రియేషన్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, అండ్ హియర్ వీ హ్యావ్ ద intersection bisecting lines, right? Bisecting lines అనేది ఉంటుంది కదా. Bisecting lines is nothing but సో నార్మల్గా లైన్ ఒకటి తీసుకోండి. సో టూ లైన్స్, ఇఫ్ యూ హ్యావ్ టూ లైన్స్ హియర్ అండ్ దిస్, సో టూ లైన్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఇది సో ఇది టూ లైన్స్ ఉన్నాయి, అండ్ హ్యావ్ క్లిక్ ఐఎమ్ సెలెక్టెడ్ దిస్ టూ లైన్స్. ఈ టూ లైన్స్ సెలెక్ట్ చేశాను బై యూజింగ్ బై యాక్టివేటింగ్ this option, that is nothing but bisecting lines అనేది సెలెక్ట్ చేశాను. then you can see a line is created between where the two lines are bisecting. ఈ టూ లైన్స్ అనేవి ఎక్కడైతే బైసెక్ట్ అవుతాయి అని చెప్పేసి మనకు అనిపిస్తుందో, సో ఫ్రమ్ దేర్ ఇట్ విల్ క్రియేట్ ఎ లైన్. సో ఈ లైన్ అనేది అక్కడ నుండి క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, that is the use of the bisecting line. And you have the projection line normal to the curve. When you have selected this line and give the value here, so ఇది మనం ఒక సర్కిల్ని డ్రా చేసి మనం లైన్ ఇచ్చామనుకోండి. సో బేస్డ్ ఆన్ దిస్ ఈ లైన్ అనేది ఎలా సెలెక్ట్ అవుతుంది అంటే, ఎలా వస్తుంది అంటే విత్ రిఫరెన్స్ టు ది point that is in the radius center of the circle ఏదైతే ఉందో అక్కడ నుండి మనకి లైన్ అనేది క్రియేట్ అవుతుంది విత్ ది టాంజెన్షియల్ టు ది మనకి ఇక్కడ బైసెక్టింగ్ లైన్ అనేది ఒకటి ఉంది చూడండి. సో దిస్ విల్ బి ద 90 degrees. ఈ 90 degrees లోనే క్రియేట్ అవుతుంది అన్నమాట. సో ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ దిస్, సెలెక్ట్ చేయగానే మనకి చూడండి. సో ఇఫ్ యూ సీ హియర్ ఆల్సో, సో హియర్ ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ లైన్, రైట్? ఈ పర్పెండిక్యులర్ లైన్ దీనికి పర్పెండిక్యులర్గా ఈ లైన్ అనేది క్రియేట్ అయింది. సో
ఇట్ విల్ బి క్రియేటింగ్ పర్పెండిక్యులర్ లైన్స్. పర్పెండిక్యులర్ లైన్స్కి మాత్రమే క్రియేట్ అవుతుంది అన్నమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రొజెక్షన్. సో లైన్ నార్మల్ టు ద కర్వ్ అనేది మనకి క్రియేట్ అవుతుంది విత్ రిఫరెన్స్ టు ది టాంజెన్షియల్ లైన్. ఒక టాంజెన్షియల్ లైన్ అనేది మనం ఆల్రెడీ దీనికి ఒక లైన్ అనేది ఇచ్చామనుకోండి. సో ఈ లైన్ మనం ఇచ్చాము, ఈ లైన్కి నేను ప్రొజెక్షన్ లైన్ అనేది ఇవ్వాలి. సో ఇఫ్ యూ సీ ప్రొజెక్షన్ లైన్ ఇవ్వగానే నాకు 90 డిగ్రీస్లోనే క్రియేట్ అయిపోయింది. సో పాయింట్ అనేది లైన్ అనేది 90 డిగ్రీస్లోనే క్రియేట్ అయింది. సో సి హౌ ఇట్ విల్ బి క్రియేటింగ్ విత్ ఇఫ్ ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ పాయింట్, అంటే ఈ పాయింట్ మనం ఈ పాయింట్ని తీసుకొని రెఫరెన్స్గా తీసుకున్నాము అంటే దట్ విల్ బి క్రియేటింగ్ ద లైన్ విత్ ది రెఫరెన్స్ ఆఫ్ 90 డిగ్రీస్. 90 డిగ్రీస్లో రిఫరెన్స్లోనే క్రియేట్ అవుతుంది. ఆర్ ఎల్స్ ఇఫ్ ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ పాయింట్ టు బి ఇన్ this line to be given in the this reference to this line, ఈ లైన్ కి రిఫరెన్స్ గా నాకు కావాలి అంటే సో దట్ వే దట్ ఆల్సో క్రియేటింగ్ విత్ ది రిఫరెన్స్ ఆఫ్ దిస్ లైన్ టు బి పర్పెండిక్యులర్ గా నాకు లైన్ అనేది క్రియేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద లైన్ అండ్ పాయింట్. ఫ్రమ్ టుమారో we can discuss about the rectangle. Sorry, that is nothing but the predefined profiles. ఈ ఫోర్ కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. క్లియర్ మీకు ఇక్కడ దాకా క్లియర్గా ఉంది కదండి? సో క్లియర్ అయిపోయింది కదా? క్లియర్ అయింది కదండి? ఓకేనా? ఓకే, టుడే వీఆర్ గోయింగ్ టు ఎండ్ దిస్ సెషన్. ఈ రోజుకి సెషన్ ఎండ్ చేసేద్దాం.